దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో నుండి 3వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. గత కొన్ని వారముల నుంచి మన విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. అందులో ముఖ్యంగా గత వారంలో మనము ఈ విశ్వాస సంబంధమైనటువంటి ఒప్పుదల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు దాని గురించి మాట్లాడతాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట్టు అసాధ్యమని బైబిల్ చెప్తోంది. దేవుని దగ్గర నుండి మనం పొందుకునేటువంటి ప్రతి కార్యం కూడా విశ్వాసం వల్ల మాత్రమే జరుగుతుంది. దేవుడు కృప ద్వారా సమస్తాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడు కృపను బట్టి సిద్ధపరిచాడు కాబట్టి ప్రతిదీ ఆటోమేటిక్గా పొందుకుంటామని కాదు. కృప ఏం చేస్తుందంటే నీ కోసమైన కార్యాలని నువ్వు పొందుకోవడానికి వీలైనంత అందుబాటులో అది ఉంచుతుంది. అందుబాటులో ఉంచబడినటువంటి దానిని మనము పొందుకోవడానికి విశ్వాసాన్ని మనము కనపరచవలసి ఉంటుంది. అందుకని బైబిల్ మనం చూస్తున్నప్పుడు సువార్తలు ముఖ్యంగా మనం చూస్తే అద్భుతాలు పొందుకునేటువంటి ప్రతి వారు కూడా వారి విశ్వాసాన్ని నేరుగానో పరోక్షంగానో వాళ్ళు విశ్వాసాన్ని కనపరచడం బైబిల్ మనం చూస్తాం. విశ్వాసం ఏమాత్రం కూడా లేనటువంటి వారి దగ్గర దేవుడు యేసుక్రీస్తు అక్కడ ఉండి కూడా వారికి అనేకమైనటువంటి బహుశా రోగములు లేదంటే సమస్యలు ఉన్నప్పటికి కూడా అక్కడ ఏమాత్రం కూడా అద్భుతాలు యేసుక్రీస్తు చేయలేదు అని చెయ్యజాలకపోయినని బైబిల్ మనం చూస్తాం. దానికి కారణం ఏంటో కూడా బైబిల్ చెప్తుంది. వారు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచలేదని బైబిల్ మనం చూస్తాం. అంటే అర్థం ఏంటంటే స్వస్థ అనేటువంటిది దేవుడు ఇవ్వడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు ఆ టైంలో, యేసుకు సంచరించిన టైంలో. కానీ కొంతమంది ఎందుకు పొందుకోలేదు అంటే దానికి కారణము వారి యొక్క అవిశ్వాసము. అలాగే కొంతమంది ఎందుకు పొందుకున్నారంటే దానికి కారణము విశ్వాసం. కాబట్టి మనము విశ్వాసం ఎంత ప్రాముఖ్యం అంటే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలని లేదంటే నీకు అనుగ్రహించాలని దేవుడు కృపను బట్టి సిద్ధపరిచి ఉంచినా సరే మన వైపు నుండి కనుక మన విశ్వాసంతో కనుక మనం స్పందించకపోతే ఆ కార్యాలు మనం పొందుకోలేం. గత వారం చెప్పని చూస్తారా, ఇజ్రాయేల్ ప్రజలు కానాన్ దేశం పొందుకోవడానికి దేవుడు వారికి యాక్చువల్గా వాగ్దానం చేశాడు. కానాన్ దేశమును ఆల్రెడీ ఉన్నటువంటి వారిని తోలివేసి ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎవరో మనిషి అడిగితే మా కానాన్ దేశం కావాలి ప్రభు అని అడిగితే దేవుడు ఇవ్వలేదు. కానీ కానాన్ దేశాన్ని వారికి ఇవ్వాలని ముందుగానే దేవుడు తన మనస్సులో స్వయంగా తానే అనుకున్నాడు. తాను మనసులో తాను అనుకున్నటువంటి దానిని వాక్యం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు బయలుపరిచాడు. అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే మన కొరకు దేవుడు కానాన్ దేశం అనే దాన్ని దేవుడు సిద్ధపరిచాడు, అది మన కొరకే ఉంది అన్న విషయం వారికి అర్థమైంది. కాకపోతే సమస్య ఏంటంటే మొదటి తరం వారు విశ్వాసం ఉంచలేదు కాబట్టి ఇంకొన్ని విశ్రాంతి నిలిచున్నప్పుడే వారు ప్రవేశించలేకపోయారని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం.
దేవుడు కానాను దేశం వారికి ఇవ్వడానికి, వారికి వాగ్దానం చేయడానికి వారి వైపు నుండి వాళ్ళు చేసింది ఏమీ లేదు. దేవుడు అనుకున్నాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినంత మాత్రాన అది జరగదు. దేవుడు వాగ్దానం చేసిన దానికి మనుషులంగా మనం తిరిగి స్పందిస్తేనే నువ్వు ఇచ్చేటువంటి స్పందనే దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడానికి నీకు అనుకూలంగా జరుగుతుంది. అందుకనే విశ్వాసం అంత ప్రాముఖ్యం. దేవుడు ఎంత మంచోడు అన్నది ఇష్యూ కాదు ఇక్కడ. దేవుడు ఎంత కృపగలవాడు అన్నది ఇష్యూ కాదు. దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే ఇక్కడ ప్రాముఖ్యం కాదు. ఎందుకంటే అవన్నీ నువ్వు అడిగినా అడగకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా దేవుడు అవన్నీ కూడా రెడీ చేసి ఉంచాడు. కాబట్టి అందులో దేవుని వైపు నుంచి ఎటువంటి లోపము కానీ లోటు కానీ లేదు. ఎక్కడంటే ప్రాబ్లం ఎక్కడంటే విశ్వాసం ఉంచడంలోనే ప్రాబ్లం. అందుకనే విశ్వాసం అంత ప్రాముఖ్యం అన్నాం. ఇప్పుడు చూడండి, దేవుడు కనుక మనకి ఏది ఇస్తానని వాగ్దానం చేయలేదు అనుకోండి, అసలు మన విశ్వాసం గురించి నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవుడు చేస్తానది ఏమీ లేదు అనుకున్నప్పుడు నువ్వు విశ్వాసం చేయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు మనము విశ్వాసం గురించి అంత ఇష్యూ మనం చేయాల్సిన అవసరం లేదు. నమ్మడం గురించి వాక్యం వినాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకని విశ్వాసం లేకపోవడం అంటే నార్మల్గా క్రైస్తవ సమాజంలో అదొక లోపంలాగా ఎందుకు చూస్తామంటే, దేవుడు తన ప్రజలకు అనాది కాలంలో చాలా సిద్ధపరిచాడు. అవన్నీ మనకు ఇవ్వాలని దేవుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు అందుకని అన్ని గొప్ప కార్యాలు దేవుడు సిద్ధపరిచినప్పుడు మనం ఎందుకు విశ్వాసం ఉంచకుండా అలాగ బ్రతకాలి అనేటువంటి ఒక తలంపు, ఒక ఆలోచన విశ్వాసులకి ఉంటుంది. క్రిస్టియన్ల ఆలోచన ఉంటుంది. అందుకనే అవిశ్వాసం ఉన్నప్పుడు కూడా దేవుడు కూడా దానికి లోపంలాగా చూస్తున్నాడు. ఎందుకనంటే నేను నీ కొరకు ఇన్ని కార్యాలు చేద్దాం అనుకుంటున్నాను, నేను నీ కొరకు ఎంత సిద్ధపరిచి ఉంచాను, నువ్వు అది ఎందుకు దాని గురించి ఆలోచించు, నా తలంపుల నుంచి ఎందుకు ఆలోచించు, నా మార్గం నుంచి నువ్వు ఎందుకు ఆలోచన చేయవు, వాటిని ఎందుకు తెలుసుకోవు, వాటిని తెలుసుకునేందుకు విశ్వాసము ఉంచవు. దేవుడు మనలో విశ్వాసాన్ని లోటుగా చూసేందుకు ఒక్కోసారి కొన్నిసార్లు హెచ్చరించినట్లుగా కఠినంగా మాట్లాడితే దేవుడు ఎందుకు మాట్లాడతాడు అవిశ్వాసం గురించి అంటే, నువ్వు విశ్వాసం ఉంచకపోతే దేవుడు కోపం వస్తుందని కాదు, ఆయన అన్ని కార్యాలు సిద్ధపరిచి ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్ సిలువ కార్యము దేవుడు చేశాడు. అది దేవుడు చేసేటువంటి అన్ని కార్యాల్లో అతి గొప్ప కార్యము, శ్రేష్టమైన కార్యం సిలువ. ఆ సిలువ అనేటువంటిది మన కొరకు చాలా కార్యాలను సిద్ధపరిచి ఉంచింది. దేవుడు అవన్నీ కేవలము సిలువ కార్యం జరిగించింది కేవలం నేను పరలోక రాజ్యాన్ని మాత్రమే తీసుకెళ్ళడానికి కాదు, పరలోకంలో నీ లైఫ్ని ఎఫెక్ట్ చేయడానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా నీకు చాలా విషయాలను దేవుడు అనుగ్రహించడానికి దేవుడు సిలువ అనేటువంటి ఒక కార్యాన్ని జరిగించాడు. ఒకసారి ఆలోచన దాని కొరకు నిజంగా దేవుడు ఎంత ప్లాన్ చేశాడు, ఎంతమందిని ఈ భూమి మీదకి క్రీస్తుని రక్షకుడిగా రప్పించడానికి ఎంతమందిని దేవుడు కన్విన్స్ చేశాడు, ఎంత గొప్ప ప్రణాళికను సిద్ధపరిచాడు, ఎంతమంది ప్రవక్తలతో దేవుడు ముందుగానే ప్రవచించి ప్రవచనాత్మకంగా మాట్లాడి లేఖనాలు రాయించుంచి అవన్నీ ముందుగా ఎందుకు తెలియజేశాడు. సిలువ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సిలువ అంటే మన జీవితాన్ని చాలా గొప్పగా మార్చగలుగుతుంది. ఏదైనా తోటలో ఆదాము ఎలాగైతే ఒకప్పుడు పాపములు రాకమునుపు జీవించాడో, మరలా ఆ స్టేటస్లోని మనల్ని పెట్టడానికి, ఆ గొప్ప స్థితిలో మనల్ని తీసుకొని రావడానికి దేవుడు ఒక అవకాశాన్ని కలిగిస్తూ మనకి సిలువ అంటుంటే కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఆ సిలువ ఏం చేసిందంటే మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానాలతో ఉంది కాబట్టి నూతన నిబంధన అంటే ఇంకా గొప్ప నిబంధన బైబిల్ మనం చూస్తాం. పాత నిబంధన అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధన కంటే, దావీదుతో దేవుడు చేసిన నిబంధన కంటే, లేదా మోషేతోనో యెహోషువతోనో ఇలా భక్తులతో దేవుడు చేసిన నిబంధన కంటే సిలువ ద్వారా దేవుడు చేసిన నూతన నిబంధన ఎందుకు ప్రత్యేకమైందంటే మరింత శ్రేష్టమైనటువంటివి ఈ నూతన నిబంధనలో ఉన్నాయని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు అవన్నీ కూడా స్వతంత్రించుకోవడానికి దేవుడు విశ్వాసాన్ని మన నుండి కోరుతున్నాడు. కోరడం మాత్రమే కాదు, విశ్వాసానికి అవసరమైనటువంటి మెటీరియల్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే వాక్యాన్ని కూడా దేవుడు మనకి ఇస్తున్నాడు. విశ్వాసంలో ఎదగటానికి నీకు ఏవైతే కార్యాలు అవసరమో అవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చి వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వు, దాన్ని విను, దాన్ని భద్రపరచుకో, విశ్వాసంలో బలపడు అని దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఇప్పుడు అందులో మనము కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచమని చెప్పుకుంటే దాని తగ్గ క్రియలు కూడా బైబిల్లో ఉండాలి మనం చూస్తున్నాం. అందరూ చెప్పని చూస్తే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అన్నీ జరిగిపోవు. దేవుడు చేసిన వాగ్దానం కంటే దేన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయంటే నువ్వు ఇచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టే మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుడు ఏమన్నాడో దానికి తిరిగి నువ్వేమంటున్నావు, దేవుడు ఏం చేశాడో దానికి తిరిగి నువ్వేం చేస్తున్నావు, దాన్ని బట్టే నువ్వు పొందుకుంటావా లేదని డిసైడ్ అవుతుంది. జస్ట్ దేవుడు చేశాడు కాబట్టి నువ్వు పొందేసుకోవు, దేవుడు ఇద్దామన్నాడు కాబట్టి మనం పొందుకోము. దేవుడు చేసిన దానికి మనం ఎలా స్పందిస్తాం, మన స్పందన చాలా చాలా ఇంపార్టెంట్. అందులో చూడండి, విశ్వాస సంబంధమైన క్రియల గురించి మనం ఆడుకున్నప్పుడు క్రియలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు క్రియలు అని చాలా వస్తాయి, క్రియలు అనే విషయానికి వస్తాయి. మనం కొన్ని కార్యాలు చేయడం గురించి కూడా వస్తుంది. కానీ కొన్ని కార్యాలు చేయడానికంటే మునుపు ఇంకా కొంచెం వెనక్కి ఆలోచన చేస్తే నీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నువ్వు కనపరిచేటప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఏ రకంగా మనకున్న విశ్వాసము బయలుపరచబడుతుంది.
మనకు ఒక విశ్వాసం అని చెప్పుకుంటే ఆ విశ్వాసము ఎదుటి వాళ్ళకి కానీ లేదా నీకే కానీ అది ఎలా తెలుస్తుంది? మనకి విశ్వాసం అనే విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకంటే మనం విశ్వాసాన్ని కొలవలేం. మన హృదయంలో ఒక విశ్వాసం ఉంటే దాన్ని కొలవలేం. అందుకని చూడండి, నార్మల్గా చర్చకొచ్చి అందరూ కూడా ఒకే రకంగా పడతారు. విశ్వాసాలు అందరూ బాగానే ఉన్నారు అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని యాక్చువల్ మనం కొలలేం కాబట్టి. కానీ ప్రవర్తన బట్టి ముఖ్యంగా చూసుకుంటే నీ నోటి మాటను బట్టి నువ్వు దేవుని ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోద్ది. అది క్రియలో చూపిస్తాం. కానీ క్రియల్లో కూడా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే డైరెక్ట్గా నువ్వు కొన్ని కార్యాలు చేయడం కాదు. యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కొన్ని కార్యాలు నువ్వు ఎలాగ మాట్లాడుతున్న దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ రెస్పాన్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత క్రియలు అనేటువంటివి వస్తాయి. గత వారం చెప్పని చూస్తారా, ఈ ఒప్పుదల అనేటువంటి దాన్ని చూడండి. ఒప్పుదల అన్నమాట నార్మల్గా చర్చెస్లో మామూలుగా ప్రసంగాలు నార్మల్గా బహుశా మీరు వినరు. ఇక్కడ కానీ బైబిల్లో కూడా చూడండి, ఒప్పుదల అన్నమాట ఇక్కడ బైబిల్లో పౌలు రాసి ఉంచాడు. మనం ఒప్పుకునేటువంటి దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడు అన్నాడు ఇక్కడ పౌలు. మనకి అపోస్తలుడు, మనకి ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మీద లక్ష్యం ఉంచడం లేదు. మనం ఒప్పుకున్నటువంటి దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడు. నీకు ప్రధాన యాజకుడే కరెక్టే, కానీ యాక్చువల్గా దేనికి ప్రధాన యాజకుడు? దేనికి యేసుక్రీస్తు అడ్వకేట్ లాగా పనిచేస్తాడు? దేనికి దేవుడు యాజకుడు, ప్రధాన యాజకుడు అంటే నువ్వు ఏదైతే ఒప్పుకుంటావో దానికి ప్రధాన యాజకుడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్రీస్తు ఏవో కొన్ని కార్యములు చేస్తూ ఉన్నాడు బిజీగా. పరలోకంలో యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చోడానికి మనం అన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆయన పాపం 3.5 సంవత్సరాల పరిచర్య చేశాడు, 33 సంవత్సరాల లోకంలో బ్రతికాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఆయన గణపరిచి ఒక కుర్చీ ఇచ్చాడు తండ్రి కుడి పార్శ్వన కూర్చోడానికి. అక్కడ రిటైర్డ్ అయిపోయి రెస్ట్ చేసుకుంటున్నాడు, ఆ పొజిషన్ అనుభవిస్తున్నాడు, హ్యాపీగా అనుకుంటున్నాం మేము. అక్కడ తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నది ఎందుకంటే ఊరినే రెస్ట్ తీసుకోవడానికి కాదు, తన అధికారాన్ని చలాయించడానికి తండ్రి కుడి పార్శ్వన క్రీస్తు కూర్చొని ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వం అనేది ఏం చెప్తుందంటే ఊరు నన్ను కూర్చోనని చెప్పట్లేదు, అది కొన్ని అధికారానికి సూచనగా ఉంది అది. అందుకని బైబిల్ తండ్రి కుడి పార్శ్వన కూర్చోండి యేసుక్రీస్తు గురించి బైబిల్ మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు పరలోకంలో యాక్చువల్లీ ఈ భూమి మీద ఆయన చేసిన పరిచర్య కంటే ఇంకా బెటర్ పరిచర్య ఆయన పరలోకంలో చేస్తున్నాడు. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఈ 3.5 సంవత్సరాలు చేశాడు చూసారా, అది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య ఆయన చేశాడు, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు, రెస్ట్ చేసుకుంటున్నాడు అనుకుంటారు చాలామంది. కానీ బైబిల్ ఒకటి చెప్తున్నాను, ఆయన యాక్చువల్గా భూమి మీద 3.5 సంవత్సరాల కాలము ఆయన చేసినటువంటి పరిచర్య కంటే ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పరిచర్య ఇంకా ఉన్నతమైనటువంటిది, ఇంకా శ్రేష్టమైనటువంటిది, ఇంకా ఎక్కువ ప్రయోజనాలు మనకి చేకూర్చేటువంటిదిగా అక్కడ ఉంటుంది. అందుకని క్రీస్తు చూడండి వెళ్ళేటప్పుడు ఏమన్నానంటే ఆయన చివరికి వచ్చేటప్పుడు ఆయన చనిపోయే టైం వచ్చినప్పుడు నేను వెళ్ళడమే మీకు మంచిదన్నారు. సరే, నిజంగా యేసుక్రీస్తు భూమి మీద ఉంటే మంచిదని కొంతమంది క్రిస్టియన్స్ అనుకుంటారు. నిజంగా ఆయన ఉన్న టైంలో నేను కూడా ఉంటే బాగుండదండి, ఆ కాలంలో నేను పుట్టుంటే బాగుండదు అనుకుంటాం. కానీ నిజంగా చెప్తున్నాను, బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే నూతన నిబంధన యేసుక్రీస్తు యొక్క పరిచయను అర్థం చేసుకుంటే మనకేమర్థం అవుతుందంటే యేసుక్రీస్తు భౌతికంగా 3.5 సంవత్సరాల పరిచర్య చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఎవరికైతే ఆయన పరిచర్య చేశాడో వాళ్ళు ఆ రోజున యేసుక్రీస్తుని బట్టి పొందుకున్నటువంటి ప్రయోజనాల కంటే ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న తర్వాతనే మనుషులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చగలుగుతున్నాడు యేసుక్రీస్తు. అందుకనే అన్ని సంవత్సరాలు శిష్యులతో పాటు ఉండి ఆయన సడన్గా వెళ్ళిపోతుంటే శిష్యులు ఫీల్ అవుతున్నారు, ఆయన వెళ్ళిపోతున్న మా పరిస్థితి ఏంటి అనుకుంటే నేను వెళ్ళడమే మీకు మంచిది అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆయన పరలోకంలో ఉంటేనే మనకి ప్రపంచమంతరికంగా శ్రేష్టముగా ఆయన పరిచర్య చేయగలుగుతాడు, మేళ్లను దేవుడు యేసుక్రీస్తు జరిగించగలుగుతాడు. ఇప్పుడు అందుకని తండ్రి కుడి పార్శ్వన కూర్చున్న క్రీస్తు యాక్చువల్ ఏం చేస్తాడంటే ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఆయన ఒక పని చేస్తాడు ఏంటంటే మనం ఒప్పుకున్నటువంటి దానికి ప్రధాన యాజకుడు అపోస్తలుడు, మనం ఒప్పుకున్న దానికి అక్కడ ఒప్పుదల అన్నమాట అక్కడే వస్తుంది. నార్మల్గా చూడండి మన ఒప్పుదల అనేసరి క్రిస్టియన్లు ఏంటంటే ఎక్కువ పాపములు ఒప్పుకోవడం గురించి మనం ఆలోచిస్తాం. ఒప్పుదల అన్నప్పుడు మనం ఆ సందర్భాల్లోనే మనం మాట్లాడతాం, లేదంటే రక్షణ కొరకు యేసుక్రీస్తు రక్షకుడు అని ఒప్పుకోవడం, ఆ రెండు తప్ప మిగిలిన ఏ సందర్భాల్లో కూడా మన ఒప్పుదల గురించి మనం మాట్లాడడం. కానీ పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు నువ్వు ఒప్పుకున్నటువంటి దానికి యేసుక్రీస్తు అపోస్తలుడు ప్రధాన యాజకుడు, ఆయన మీద మీరు లక్ష్య పెట్టండి. అంటే ఆలోచించండి, అంటే యేసుక్రీస్తు ఏ బేసిస్ మీద ఆయన పరిచర్య చేస్తున్నాడు, దేనికి ఆయన అపోస్తలుగా పరిచర్య చేస్తున్నాడు, దేనికి నీ పక్షం ఆయన ప్రధాన యాజకుడు పనిచేస్తున్నాడు అంటే నువ్వేదైతే ఒప్పుకున్నావో ఆ బేసిస్ మీదనే ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఆయన యాజకత్వ కార్యం ఎలా చేస్తాడంటే నువ్వు క్రీస్తు దగ్గరికి ఎలా వెళ్తున్నావు, నువ్వు క్రీస్తుకి ఏం చెప్పుకుంటున్నావు, నువ్వు క్రీస్తుని గురించి ఎలా మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టే ఆయన నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన మోసుకుని వెళ్ళి ఆయన దాన్ని బట్టి పరిచర్య చేస్తాడు. ఇప్పుడు చూడండి పాత నిబంధనలో యాజకులు ఏం చేసేవాళ్ళు, యాజకులు ఏం చేస్తారంటే యూదులు లేదా విశ్వాసులు తన ప్రజలు ఏదైతే దేవునికి అర్పించటానికి తీసుకొచ్చేవాళ్ళో దాన్ని మాత్రమే దేవుని దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు యాజకులు.
వాళ్ళు తేకపోతే వీళ్ళు యాజకులు దేవుని దగ్గర తీసుకుని వెళ్ళడానికంటూ వారి దగ్గర ఏమీ లేదు. యాజకులు స్వయంగా వాళ్ళు తీసుకెళ్ళడం కాదు, విశ్వాసులు ఇది దేవునికి అని ఏదైతే వాళ్ళు తీసుకొచ్చి యాజకుని చేతుల్లోకి అప్పగిస్తారో దాన్నే యాజకుడు తీసుకెళ్ళి దేవుని చేతుల్లో లేదా బలిపీఠం మీద పెడతాడు. అంటే అప్పుడు అర్థం ఏంటంటే ఇక్కడ విశ్వాసులు ఏం తెస్తున్నారనేటువంటిది, ఎలా తెస్తున్నారు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ బేసిస్ మీదే యాజకుడు దేవునికి సమర్పిస్తాడు. దాన్ని బట్టే తిరిగి యాజకుని ద్వారా మీకు స్పందన, దేవునికి రెస్పాన్స్ వస్తుంది. అంటే అర్థం ఏంటంటే బేసిక్ యాజకుని చేతుల్లో ఏమి అక్కడ లేదు. నువ్వేం తీసుకొస్తున్నావు నా దాన్ని బట్టే దేవుడి నుంచి నీ కార్యాలు వస్తాయి. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు ఒకసారి ఆలోచించండి, పాత నిబంధనలో ఒక బలిని వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ అవుతుందో, ఇప్పుడు అలాగనే ఇక్కడ కూడా మన ప్రధాన యాజకుడు యాక్చువల్ యేసుక్రీస్తు, ఇప్పుడు ఈయన ఏంటంటే దేవుని దగ్గర తీసుకెళ్ళి ఆయన ఏం మాట్లాడతాడు, ఎలా పరిచయం చేస్తాడు, నీకు ఎలా ఉపయోగపడతాడు, ఎలా సాయం చేస్తాడనేటువంటిది నువ్వు ఏమని ఒప్పుకుంటున్నావన్న దాని మీద బేస్ అయ్యే ఆయన పరిచర్య నీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి. అంటే ఇప్పుడు మనము విశ్వాస సంబంధంగా మనం మాట్లాడే ఎంత ఇంపార్టెంటో అందరు చెప్పని చూస్తారు గత వారం. మనం విశ్వాసం ఉంచి, హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే నీకు రక్షణ వస్తుంది. అంటే ఇప్పుడు ఒప్పుచూడండి, నోటి మాటకి ఎంత వాల్యూ దేవుడు ఇచ్చాడు. సులువు మీద దొంగ కూడా చూడండి, అన్ని సంవత్సరాలు అలా జీవించాడు, కానీ జస్ట్ ఒకసారి నువ్వు నీ రాజ్యంతో వచ్చిన నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క మాట అన్నాడు. తన లైఫ్లో జీవితంలో ఎన్నో మాటలు మాట్లాడుంటాడు, కానీ లాస్ట్లో ఒక్క మాట మాట్లాడినప్పుడు ఆ ఒక్క మాటకి క్రీస్తు ఎంత వాల్యూ ఇచ్చారు చూడండి. అంతకుముందు ఆయన జీవితంలో ఎన్నో రకాలుగా మాట్లాడి ఉంటాడు, కానీ చివరికి వచ్చేసరికి యేసు సన్నిధిలోకి వచ్చేసరికి ఓ టైం వచ్చినప్పుడు ఆయన క్రీస్తు గురించి మంచి ఒక మాట మాట్లాడాడు. ఆ ఒక్క మాటను బేస్ చేసుకుని క్రీస్తు అన్నారు, నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. అంటే చూడండి, క్రీస్తు ఆ దొంగ యొక్క నోటి మాటకి ఎంత వాల్యూ ఇచ్చాడు. ఒకసారి ఆలోచించండి, నిజంగా దేవుడు మన నోటి మాటకి ఎంత వాల్యూ ఇస్తాడో మనకు తెలిస్తే అప్పుడు మనం చాలా పాజిటివ్గా మారుతాం. అంటే పాజిటివ్ అంటే ఏదో బయట వాళ్ళు చెప్తున్నట్టుగా ఆ రకమైన పాజిటివ్ అంటలేదు, వాక్యానుకూలంగా మనం మాట్లాడడం నేర్చుకుంటాం. ఎందుకంటే నీ మాట చాలా చాలా ప్రాముఖ్యం. నోటు తప్పుకుంటే రక్షణ వచ్చింది, అలా నోటు తప్పుకుంటే కొన్ని కార్యాలు జరుగుతాయి. కాబట్టి మన విశ్వాసం ఎలా కనపరుస్తాం ఫస్ట్ స్టేజ్లో అంటే నోటితో ఒప్పుకో. నువ్వు ఎలా మాట్లాడుతున్న దాన్ని బట్టి నీకు ఎంత విశ్వాసం ఉందో తెలిసిపోతుంది. నీ విశ్వాసం ఎంతవరకు కొనసాగుతున్నావు, ఏ స్థాయిలో నువ్వు విశ్వాసంలోకి వెళ్ళలేవు, నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే నీ నోటి మాట నువ్వు పరిశీలించుకో, నీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో నీకు తెలిసిపోద్ది. అందుకని ఈరోజు కూడా కొన్ని విషయాలు నోటి మాట గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఒకసారి ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, హెబ్రీయులు రాసిన యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దాం. ఒకసారి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుండి నేను చదువుతాను. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నేను చదువుతాను. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువారై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. ఇక్కడ గమనించిన, ఇక్కడ యాకోబు ఇక్కడ క్రియలతో కూడినటువంటి విశ్వాసం గురించి యాకోబు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు యొక్క పర్పస్ ఏంటంటే, చాలామంది ఆ రోజున ఏంటంటే విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారు, కానీ సరైన క్రియలు వాళ్ళు కనపరచట్లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి యాకోబు రాస్తూ క్రియల యొక్క ప్రాముఖ్యత ఎంతో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, జస్ట్ ఫరిసీలాగా క్రియల గురించి మాత్రం మాట్లాడట్లేదు. విశ్వాసం ఉందని చెప్పుకుంటూ, మాకు ఆల్రెడీ విశ్వాసం ఉందని చెప్పుకుంటే విశ్వాసం గురించి గొప్పగా ప్రసంగాలు ఏమని చెప్పుకునేటువంటి వారికి, విశ్వాసం మేము వాల్యూ ఇస్తున్నాం, విశ్వాస యొక్క ఇంపార్టెన్స్ మాకు తెలుసు అని చెప్పుకునేటువంటి వారికి ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏం చెప్తున్నాడంటే, సరే మీకు విశ్వాసం ఉందన్నారు కాబట్టి అని ఇప్పుడు క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు విశ్వాసం నువ్వు చెప్తున్నావు కరెక్టే, లేదా విశ్వాసం నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, కానీ నీకు నిజంగా విశ్వాసం ఉందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియాలి. నీకు విశ్వాసం ఉందో లేదో నీ పాస్టర్ తెలియాల్సిన అవసరం లేదు, నీకు విశ్వాసం ఉందో లేదో ఎదుటోళ్ళు తెలియాల్సిన అవసరం లేదు. విశ్వాసం అంటే పూర్తిగా అది వ్యక్తిగతమైనటువంటిది అంటాను నేను. ఎందుకని అంటే అర్థం ఏంటంటే, అది నువ్వు విశ్వాసం ఎవరి గురించో నువ్వు విశ్వాసాన్ని కనపరచడం కాదు. నువ్వు విశ్వాసం ఉంచాల్సింది నీ గురించే. నీ జీవితంలో కార్యం జరగాలనుకున్నప్పుడు, లేదా నీ కుటుంబంలో కార్యం జరగాలనుకుంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. అది ఇప్పుడు అందుకని చూడండి, వారు విశ్వాసం ఉంచలేనప్పుడు చాలా సందర్భాలు యేసుక్రీస్తు కొంచెం బాధపడ్డారు, కానీ తరచు అనవసరంగా సీరియస్ అయిపోలేదు, అదొక లోపంలా చూడలేదు. ఎందుకంటే అది నీ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసం ఏంటంటే, నీకు విశ్వాసం నాకు అవసరం అనుకుంటే నువ్వు విశ్వాసం లేకుండా నువ్వు ఉండొచ్చు, పర్లేదు, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే నీకు విశ్వాసం లేకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు, కానీ నీకు విశ్వాసం లేదు ఇక్కడ మా జీవితంలో కార్యాలు ఆగిపోతాయని కాదు. అంటే అర్థం విశ్వాసం అంటే ప్రతి విశ్వాసకి రెస్పాన్సిబిలిటీ అది.
ఇప్పుడు అందుకని ఇక్కడ యాకోబు మాట్లాడుతూ, సరే నీకు విశ్వాసం అని చెప్పుకుంటున్నావు కదా, ఇప్పుడు నీకెంత విశ్వాసం ఉందో నువ్వు కొలుసుకో అని చెప్తున్నాడు. నీకెంత విశ్వాసం ఉందో నేను కొలుస్తాను, నీకు విశ్వాసం ఉందో నాకు అనిపించాలి అని యాకోబు చెప్పట్లేదు. యాకోబు ఇక్కడ జడ్జిమెంటల్గా ఏదో నీకు ఎంత విశ్వాసం ఉందో నేను చూస్తాను, నాకు కరెక్ట్ అనిపిస్తేనే అప్పుడు నీకు విశ్వాసం ఉందో లేదో నేను సర్టిఫై చేస్తాను అని యాకోబు అలా చెప్పట్లేదు. యాకోబు యొక్క ఉద్దేశం ఏంటంటే, నీకు విశ్వాసం చెప్పుకుంటున్నావు కదా, ఎందుకంటే నీకు విశ్వాసం చెప్పుకుంటూ కనుక అది నీకు నిజంగా విశ్వాసం ఉందో లేదో కనుక నువ్వు కొలుసుకోకపోతే నువ్వెవరినో మోసం చేయట్లేదు, నిన్ను మోసం చేసుకుంటున్నా అంటున్నాడు. ఇప్పుడు చూడండి, మీకు విశ్వాసం లేకపోతే, అందుకే నేను విశ్వాసం లేకపోతే ఎదుటోళ్ళు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది లేకపోతే నువ్వు ఎదుటోళ్ళు మోసం చేయట్లేదు. నువ్వు విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉన్నట్టు నువ్వు నటిస్తే దానివల్ల ఎదుటోళ్ళు మోసపోతున్నాను అనుకుంటున్నాము. ఎదుటోళ్ళు మోసపోవట్లేదు, మనం మోసపోతున్నాం. అందుకని ఇక్కడ చూడండి, అందుకని మనం విశ్వాసం ఉందో లేదో మనం పరీక్షించుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు అందుకే చూడండి, అందుకే యాకోబు ఇక్కడ చెప్తున్నప్పుడు ఎవరు అక్కడ ఉన్నటువంటి విశ్వాసం లేదో తీర్పు తీర్చేటువంటి ఆ ప్రాసెస్లో, ఆ క్రమంలో ఇలా చెప్పట్లేదు, నీకు విశ్వాసం ఉందో లేదో నేను టెస్ట్ చేస్తాను, నాకు అనిపించాలి అని అలా ఒక కఠినంగా అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళని యాక్చువల్గా వాళ్ళని ఇంకా విశ్వాసంలో వాళ్ళని ప్రేరేపించడానికి, బలపరచడానికి. ఒకవేళ విశ్వాసం తక్కువ ఉందనుకో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత తక్కువ ఉందనుకో నువ్వు యాక్చువల్గా నీకు విశ్వాసంలో బలం పొందడానికి కూడా అవకాశం నీకు ఉంది. ఈరోజు నీకు విశ్వాసం లేదన్నంత మాత్రమున దేవుడు ఏం కోప్పడిపోడు, నీకు తీర్పు తీర్చుడు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం ఎదిగే అవకాశం ఇంకనూ నీకుంది. విశ్వాసం ఎంత ఉందో నువ్వు తెలుసుకొని, నాకు విశ్వాసం ఉందో సరిపోలేదు అని నీకు అనిపించి నిజంగా కానీ నువ్వు సిన్సియర్గా నిజాయితీగా దేవుని దగ్గరకు వస్తే, విశ్వాసం ఎదగాలంటే ఆలోచన నువ్వు వస్తే, దేవుడు ఎన్నడూ మనం త్రోసివేసేవాడు కాదు. ఆయనను విశ్వాసంలో బలపడటానికి అవసరం ఏంటంటే వాక్యాన్ని ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన, విశ్వాసం ఆయన దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకని అట్లీస్ట్ నువ్వు విశ్వాసం లేదనుకున్నప్పుడు, నాకు విశ్వాసం ఉంది కానీ కొంచెం అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయి అని ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తు దగ్గరికి. అలా కనుక నిజంగా మనం కూడా వస్తే దేవుడు మనల్ని త్రోసివేయడు, కఠినంగా మాట్లాడు, ఇన్ని సంవత్సరాల వాక్యం అన్నా ఇదే రాని విశ్వాసాన్ని కూడా అండు. నువ్వు విశ్వాసం లోటు నువ్వు గుర్తిస్తే దేవుడు ఏమండం, ఇంకా యాక్చువల్గా నేను ఇంకా బలపరచటానికి, నీ సిచ్యువేషన్ నీకు అర్థమైంది కాబట్టి నేను బలపరచడానికి అవసరమైన పరిష్కారాన్ని దేవుడు చూపిస్తాడు. మనకి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ కూడా కొన్నిసార్లు ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని టెస్టులు రాస్తాడు, మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని తెలిసిన ప్రయత్నం చేస్తాడు. ఎందుకని మరి నువ్వు ఇంత బలహీన ఇంత జబ్బుడువా అని మనల్ని తీర్పు తీర్చడానికి కాదు, డాక్టర్ మనల్ని టెస్ట్ చేసేది అవన్నీ చేసి ఎందుకంటే నీకు సపోర్ట్ చేయడానికి. కానీ అలా సపోర్ట్ చేసే ప్రాసెస్ కొన్నిసార్లు నీకు ప్రాబ్లం ఉందని దేవుడు డాక్టర్ చెప్తున్నప్పుడు మనకు బాధ కలగచ్చు. కానీ ఆయన నీకు ఆ విషయాన్ని చెప్పేది నీకు బాధ కలిగించడానికి కాదు, నిన్ను నిందించడానికి కాదు, నీకు సపోర్ట్ చేయడానికే, నీలో లోపాన్ని చూపించి ఇన్స్టెంట్గా 2 నిమిషాల్లో మెడిసిన్స్ రాసి నీకు ఇస్తాడు. ఇది వాడు తగ్గిపోద్దని చెప్తాడు. అంటే పరిష్కారం చూపించే ముందే లోపాలని చూపిస్తున్నాడు డాక్టర్. ఎగ్జాక్ట్ అలాగనే ఇంకా చెప్పండి, అంతకంటే బెటర్గా దేవుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇంకా బెటర్గా మనం ట్రీట్ చేస్తాడు, ఇంకా మంచిగా దేవుడు మనం చూస్తాడు. మనకు విశ్వాసం సరిగ్గా లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే చాలు. మనం చూడప్పుడు నీకు విశ్వాసం లేనప్పుడు మనుషుల దగ్గర చెప్పుకున్న అవసరం లేదు బహుశా, కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నిజంగా చెప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకు అవసరం ఏంటంటే ప్రిస్క్రిప్షన్ దేవుడు ఇస్తాడు. నీకు ఏదైతే కావాలో దాన్ని ఖచ్చితంగా ఆ మాటలు నీకు ఇచ్చి నీలో ఉన్నటువంటి విశ్వాసపు లోటుని తీర్చి నిన్ను బలపరిచే ప్రయత్నం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. అందుకని మన విశ్వాసం మనకి ఎంత ఉందో మనము తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే తెలుసా, లేకపోతే అంటే ప్రాబ్లం ఏంటంటే ఏదో నేను నమ్మాను నాకేదో జరిగిపోద్ది అని అనుకుంటాము, కానీ ఓ టైం వచ్చినట్టు జరగదు. ఇక్కడ యాకోబు అంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, మనల్ని మనం మోసపుచ్చుకోవడం మనం ఏ కార్యాలు నార్మల్గా మనం చేయం. విశ్వాసం అందుకని అక్కడ ఇంపార్టెంట్ అవుతుంది. అందుకే అంటున్నాడు మీరు పరీక్షించుకున్న యాకోబు అందుకనే టెస్ట్ చేసుకోవడానికి, మీకు విశ్వాసం ఎంత ఉందో టెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ యాకోబు కొన్ని విషయాలు చెప్తా అంటున్నాడు. అక్కడ మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఎవరన్నా కనుక అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మీరు వాక్యం వినివారవై ఉండి దాని ప్రకారంగా మీరు ప్రవర్తించకపోతే మీరు మోసపరుచుకుంటున్నారు, దానివల్ల యూజే లేదు అని మాడుతూ ఇంతకు విశ్వాసం ఎలా వస్తుంది. చూడండి అక్కడ క్రియల గురించి మాట్లాడతారు, కానీ ఆ క్రియలో కూడా యాకోబు కూడా నోరు గురించి మాట్లాడతాడు. కొంచెం కిందకి 2 వచనం కిందకి వెళ్తే నోరు గురించి మాట్లాడతాడు స్టార్టింగ్. ఎందుకంటే ఈవెన్ నోరు కూడా నువ్వు ఎలా మాట్లాడుతాంటే కూడా విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు అంటే ఏదో మనం చేత్తో చేసేదే క్రియ అని కాదు. ఈవెన్ నోటితో మాట్లాడేది కూడా క్రియకు సంబంధించినటువంటి కార్యమే, విశ్వాస సంబంధమైనటువంటి కార్యమే నోటి మాట కూడా. అందుకే యాకోబు మాట్లాడేది ఏమన్నాడంటే వాక్యం వినేటప్పుడు అది ఎలాంటిదంటే ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఓ వ్యక్తి అద్దం ముందు నిలబడి తన సహజ ముఖమును చూసుకున్నటువంటి పోలి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు చర్చకు వచ్చినప్పుడు వాక్యం వినేటప్పుడు
నువ్వు ఒక రకంగా వాక్యం ఎలా ఉంటుందంటే నీ ముందు వాక్యం ఏంటంటే అద్దంలాగా దేవుడు నీ ముందు పెడుతున్నాడు. దేవుడిని అద్దంలాగా వాక్యం ఏంటంటే అద్దం లాంటిది. ఇక్కడ ఈ అద్దం ఏం చూపిస్తుంది అంటే, ఈ అద్దం ఏం చూపిస్తుంది అంటే నువ్వు యాక్చువల్గా ఏమై ఉన్నావో చూపిస్తుంది వాక్యము. ఇప్పుడు గమనించండి, మామూలు భౌతికంగా అర్థం ఏం చూపిస్తుంది? నువ్వు యాక్చువల్గా నువ్వు ఏ హైట్లో ఉన్నావు, నువ్వు ఎంత ఇదిలో ఉన్నావో వాక్యం అది చూపిస్తుంది. కొన్నిసార్లు మన అద్దంలో మనం చూసుకోవడం మనకి ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పంచండి ఎగ్జిబిషన్కి వెళ్ళాం అనుకోండి, కొన్నిసార్లు ఎగ్జిబిషన్ రకరకాల అద్దాలు ఉంటాయి. సన్నగా ఉన్న కొన్ని 2 రకాల అద్దాల దగ్గర లావు కనబడతాం. కొంతమంది పొట్టి ఉన్న వాళ్ళు కొన్ని అద్దాల దగ్గర నిలబడి హైట్ కనబడతాం. కొన్నిసార్లు ఒరిజినల్ అద్దం మనకు నచ్చపోవచ్చు, కానీ అలాంటి అద్దాల్లోకి పట్టుకున్న వాళ్ళు పొడవ కనబడితే మనకు బాగుంటుంది. ఇలా యాక్చువల్ ఎలా ఉంటే బాగుందని కొన్నిసార్లు ఆశపడతాం మనం. ఎందుకంటే మనం అలా ఉండడానికి ఇష్టపడతాం, అలా ఉంటే బాగుందని ఆశపడతాం మనం. ఇప్పుడు ఇక్కడ కూడా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా వాక్యం ఇస్తున్నాడు. ఈ వాక్యంలో యాక్చువల్గా నువ్వేంటో చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, నువ్వు ఇలాగ ఏమున్నావు అని కాదు, యాక్చువల్గా నువ్వేంటో వాక్యము నీ ముందు నిలబడి అద్దంలాగా నిలబడి నువ్వు యాక్చువల్గా ఏంటో చూపిస్తుంది వాక్యము. ఇప్పుడు చూడండి, అది ఇంపార్టెంట్. ఇక్కడ నేను లోపల గురించి మాట్లాడలేదు. వాక్యం దేవుడు ఏం చెప్తాడంటే అసలు విశ్వాసగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ విశ్వాసంగా మనం తీసుకున్నాం అనుకోండి, విశ్వాస కనుక విశ్వాసం ఉంచితే ఏం సాధ్యము, లేదా విశ్వాసం ఉన్న బలం ఏంటి? ఇక్కడ చూడు, యేసుకే చెప్పారు చూస్తారా, ఎవడైనా నీ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పారు చూస్తారా. యాక్చువల్ ఏంటంటే ఎవడైనా ఈ కొండను చూచి విశ్వాసం ఉంటే ఎవడైనా సరే. ఇప్పుడు అందుకంటే చూడండి, విశ్వాసము లోటు అనేటువంటిది మనకి పెద్ద ప్రాబ్లమే కదా. ఎందుకో తెలుసా, విశ్వాసం ఎవరో కొంతమందికి పనిచేస్తుంది కదా. విశ్వాసం అంటే అందరికీ పనిచేస్తుంది. ఎవడైనా ఈ కొండను చూచి అంటే అందరికీ అవకాశం ఉంది. విశ్వాసం ఎదిగే అవకాశం అందరికీ ఉంది. అందుకని ఎవడైనా ఈ కొండను చూచి అన్నారు క్రీస్తు. అప్పుడు మనకి విశ్వాసం లేదు కాబట్టి ఏం చేయండి అనుకోవాల్సిన అవసరం లేదు. మనము కూడా ఈరోజు విశ్వాసం నీకు లేకపోయినా సరే విశ్వాసం ఎదిగే అవకాశం ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు. అలా ఇక్కడ బైబిల్ మనం చూస్తే నువ్వు యాక్చువల్గా ఏంటి, నువ్వేం చేయగలవు, నీకు ఎంత బలం ఉంటుంది, దేవుడు అంతగా నీకు సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ కూడా వాక్యం మనకు చూపిస్తుంది. నువ్వు చూసిన తర్వాత యాక్చువల్గా కూర్చొని వాక్యం ఉన్నప్పుడు మనకు చాలా బాగుంటుంది. ఈ అద్దం ముందు మనం నిలబడినప్పుడు మనం చాలా బాగా కనబడతాం. మనం ఒరిజినల్గా యాక్చువల్ మనం అంత బలంగా లేకపోవచ్చు, ఒరిజినల్గా మనంత విశ్వాసంగా లేకపోవచ్చు, ఒరిజినల్గా మనంత భక్తిపరులం కాకపోవచ్చు, కానీ బైబిల్ కొన్ని విషయాలు మన ముందు పెట్టి దేవుడు కొన్ని చూపిస్తున్నప్పుడు వినడానికి చాలా బాగుంటుంది. అలా ఉంటే బాగుందని మనకు కూడా అనిపిస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, బైబిల్ మనం చూస్తే ఇక్కడ యాకోబు చెప్తున్నాడు, తన సహజ ముఖమును చూసుకొని, అంటే యాక్చువల్ నువ్వేంటో చూసుకొని పక్కెళ్ళి మర్చిపోతున్నావు. ఇప్పుడు చూడండి, పక్కెళ్ళి మర్చిపోతుంటే అర్థం ఏంటి తెలుసా, దేవుడు కొన్ని విషయాలు మనకి చెప్తున్నాడు, కొన్ని విషయాలు బోధిస్తున్నాడు, కొన్ని విషయాలు చూపిస్తున్నాడు. నువ్వు పక్కెళ్ళిన తర్వాత నువ్వేం చేయగలవో దేవుడు మనకు చూపిస్తున్నాడు. కానీ పక్కెళ్ళిన తర్వాత మళ్ళీ అదంతా మర్చిపోయి చర్చిలో మన అద్దం ముందు నిలబడి ఏదో చూసుకున్నామో, మనం అసలు ఎలా ఉన్నాం, మన వల్ల ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో, ఎలాగ దేవుడు మనకు కార్యం జరిగిస్తే, ఎలా దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు, ఇవన్నీ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తాడు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు అంతసేపు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మనకి చాలా ఫీల్ అవుతాం, నేను చాలా బాగా కనబడుతున్నాను, చాలా బాగుంది, సూపర్ అనుకుంటాం మనం అద్దం ముందు నిలబడినప్పుడు మాత్రం. కానీ పక్కకి వెళ్ళాక అంటే అర్థం ఏంటంటే నువ్వు బయటికి వెళ్ళాక, అంటే ఆదివారం అయ్యాక సోమవారం వచ్చాక పని. అప్పుడు నువ్వు ఆదివారం వచ్చినప్పుడు వాక్యం అర్థంలో నువ్వేం చూసుకున్నావు దాన్ని మర్చిపోయి మరో నువ్వు మామూలుగానే ఉంటున్నావు. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే వింటున్నావు. ఇప్పుడు చూడండి, మార్సు వార్త 4 చెప్పండి, ఎవడని కొండను చూసిన ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని 11 అధ్యాయంలో. ఇప్పుడు చూడండి, అది నిజంగా కనుక మనం వాక్యం విన్నప్పుడు, ప్రసంగం వినేటప్పుడు, అది నేను చాలాసార్లు నేను ప్రసంగం చేశాను. అప్పుడు ఏమనిపిస్తాను, మన నిజమే, మన నోటి మాటకి అంత శక్తి ఉంది, విశ్వాసంతో కనుక మనం అంటే ఏ సమస్య అయినా సరే తీరిపోద్ది, అవన్నీ కూడా అవి సమస్య పోతాయి, పరిష్కారం మనకు దొరుకుతుంది అనే నమ్మకంతో, మనం విశ్వాసంతో మనం చర్చలో కూర్చున్నట్టు వాక్యం వింటాం. నిజంగానే అంత శక్తి మనకు ఉంది, మన నోట మాటకి అంత బలాన్ని దేవుడు ఇచ్చాడని నిజంగా మనం నమ్ముతాం. కానీ బయటికి వెళ్ళాక నిజంగా అలాగనే మనం నోరు వాడతాం. మనం ఇక్కడ ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో దాన్ని బయటికి వెళ్ళాక మనం మర్చిపోయి మన నోటి ఎలా పడితే అలాగా కన్స్ట్రక్టివ్గా కాకుండా, అంటే వాక్యానుకూలంగా కాకుండా ఎలా పడితే అలాగా ఉన్నటువంటి ప్రాబ్లం గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తుంటాం, వాటి గురించి ఎక్కువ మాడుతుంటాం, నెగిటివ్గానే ఎక్కువ మాడుతుంటాం మనం. కానీ చూడండి, క్రీస్తు మనకు దేనికి అపోస్తులు అంటే ఒప్పుకున్న దానికి అపోస్తులు. నువ్వు ఒప్పుకున్న దానికంటే అర్థం నువ్వు బయటకు వెళ్ళినప్పుడు నువ్వేం మాట్లాడుతుంటే అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇక్కడ అందుకని చూడండి, ఇక్కడ యాకోబు అంటూ మర్చిపోయిన మాటతో అంటున్నాడు. చూడండి 23 లైన్ చదువుతాను. వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని
మరుచువాడు కాక క్రియలు చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడవును. ఇక్కడ చూడండి, స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన నియమములు తేరి చూచి నిలకడగా ఉండువాడు. అక్కడ నియమం అంటే అర్థం అంటే వాక్యం గురించి మాట్లాడతాడు. స్వాతంత్రం ఇచ్చేటువంటి వాక్యం ఏదైతే ఉందో దాన్ని అలా చూసి అందులో నిలకడగా ఉండేటుంటాడు. చూసి దాన్ని అక్కడితో మర్చిపోకుండా ప్రసంగం బాగుంది ఈరోజు అనుకొని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా కాకుండా నేను కూడా విశ్వాసంతో నా జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. అలా కనుక బయటికి వెళ్ళాక కనుక మనం ఆలోచించగలిగితే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడట. విశ్వాసం ఉంచితే అది కనుక నమ్మి బయటికి వెళ్ళక ఎగ్జాక్ట్ నువ్వు అందులోనే నిల్చుండి అదే చూస్తూ కనుక మరలా నువ్వు ప్రవర్తన స్టార్ట్ చేస్తే నీ క్రియల్లో నువ్వు ధన్యుడవుతావు. అంటే నువ్వు క్రియలు చేసావు కాబట్టి దేవుడు నువ్వు బాగానే చేసేవాళ్ళని సర్టిఫికేట్ ఇస్తాను కాదు. నువ్వు క్రియలు ధన్యుడు అంటే అర్థం ఏంటంటే నీ క్రియల వల్ల లేదా నీ విశ్వాసం వల్ల నీకు ప్రతిఫలము ఉంటుంది. నువ్వు పొందుకుంటావు కాబట్టి నువ్వు ధన్యుడవి. ఊరిని ఏదో నువ్వు ధన్యుడు అని ఊరినే గుడ్డిగా చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే ధన్యత అంటే అర్థం ఏంటంటే నువ్వు కొన్ని పొందుకుంటావు కాబట్టి నువ్వు ధన్యుడవుతావు. ఏదైతే నువ్వు నమ్మి ఏదైతే చూసావో ఏదైతే నిలకడగా అందులోనే ఉన్నావో కంటిన్యూ అయ్యావో దానివల్ల నీకు ధన్యత వస్తుంది. ఆ తర్వాత కింద అక్కడ చూడండి, నోటి మాట గురించి కూడా అక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. అక్కడ చూడండి, కూడా ఒకసారి చదువుతాను చూడండి, కింద ఒక వచనము. ఎవడైనా తన నోటికి కళ్ళెమ్మి పెట్టుకోనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడని అనుకునే ఎడల వాని భక్తి సరే ఎందుకు ధన్యులము అని పై వచ్చి చూస్తాను అంటే నువ్వు కనుక అలా ఉంటే నీ భక్తి వల్ల నీకు ప్రతిఫలం ఉంటుంది. నీ భక్తి నీకు ప్రయోజనాన్ని తీసుకొస్తా కాబట్టి నువ్వు ధన్యుడివి. అదే కనుక మనం మర్చిపోయి నోటికి కనుక కళ్ళెం పెట్టాలంటే క్రియల గురించి మాట్లాడుతూ వెంటనే అక్కడ నోటి మాట గురించి కళ్ళెం గురించి మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసమైన కార్యం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నీ నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది. నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అందుకని అక్కడ యాకోబు మాడుతూ నువ్వు అదంతా వినిన తర్వాత నువ్వు కానీ నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే, ఎందుకని నోరు గురించి ఎందుకు మాడుతున్నాడు? క్రియలు అన్నప్పుడు క్రియలు కదని మనం అనుకుంటాం, కానీ నోటు గురించి ఎందుకు మాట్లాడాడంటే అక్కడ స్టార్ట్ అవుతుంది క్రియ. ఆ తర్వాతే నువ్వు నోటితో అలా మాట్లాడడం కూడా చేస్తే నీకు విశ్వాసం అని అర్థం. అప్పుడు ఆ విశ్వాసం ఎంతవరకు వెళ్ళాలంటే తర్వాత నువ్వు కొన్ని కార్యాలు చేసే వరకు కూడా వెళ్ళాలి. విశ్వాసం ఏం చేస్తున్నారు? ఫస్ట్ వినిన తర్వాత విశ్వాసం కనుక ఉంటే అది నోటి మాటను ఫస్ట్ మారుస్తుంది. నీ నోటి మాటను మార్చిన తర్వాత అప్పుడు నీ ప్రవర్తన అది మారుస్తుంది. ఇప్పుడు చూడండి, రక్తస్రావాల స్త్రీ ఉంది చూసారా, మరింత సంకటపడింది. ఒక రోజున ఆమె క్రీస్తు గురించి వింది అని బైబిల్ మనం చూస్తున్నాం. ఎలాగైతే ఇక్కడ మనం చర్చలో కూర్చొని వాక్యం వింటున్నామో అలాగే క్రీస్తు గురించి ఆమె వింది ఓ టైపులో. వినిన తర్వాత వెంటనే వెళ్ళిపోయిందని బైబిల్ మనం చూడం. ఆమె తన హృదయములో అనుకుందంట. ఏమని తెలుసా? నేను వెళ్ళి ఆయన వస్త్రపుచ్చగానే మాత్రం ముడితే నేను బాగుపడుదును అనుకుందంట. అనుకున్న తర్వాత ఓ టైం వచ్చినప్పుడు క్రియ వచ్చింది. ఆమె ఎప్పుడైతే వేసుకొచ్చి అక్కడికి వస్తే వెళ్ళే ముందు అనుకుందాను కాదు, ఆమె ఒక టైం వినిన తర్వాత వాక్యము వినాల్సినంత వినేసింది. ఓ టైం వచ్చినప్పుడు ఆమె నిశ్చయత వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది. ఓ మూమెంట్లో ఆమె ఎలాగనుకుంటుందంటే లోపల తన గురించి తాను ఏమనుకుంటుందంటే వినిన తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మరింత సంకటపడ్డాను. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వినింది కదా, ఈ అద్దం చూసుకుంది కదా, నేను కూడా బాగుపడగలను అన్నది అది ఎలాగ ఆమె చూసింది, ఎలాగ ఆమెకి క్లారిటీ వచ్చింది, ఎలాగ ఆ తలంపు వచ్చిందంటే యేసుక్రీస్తు గురించి వింది కదా. వినిన తర్వాత అద్దంలో చూసినప్పుడు ఆమె అనిపిస్తుంది అంటే నేను ప్రాబ్లంతో ఉన్నాను కానీ యాక్చువల్గా నాకు స్వస్థత పొందుకునే అవకాశం ఖచ్చితంగా నాకు ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తుని బట్టి ఆయన ఎంతమంది నేను ఎలా స్వస్థపరిచారో అవన్నీ వింది. ఇప్పుడు ఆమె కనిపించింది, నేను కూడా ఇలా వస్త్రపుచ్చగానే మాత్రం ముడితే నేను బాగుపడదును అనుకుంది. లోపల అనుకుంది. ఇప్పుడు అనుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తావు? టైం వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళి అలాంటి వాళ్ళు ఆ ప్రవర్తనటువంటి జనరల్ సొసైటీలోకి వెళ్ళడానికి కుదరదు. కానీ జనసమూహం చాలామంది క్రీస్తు మీద పడుతున్నప్పుడు కూడా ఈమె అంత బలహీనతలో ఉంటూ కూడా వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టుకోగలిగింది. ఆమె అంత బలమైన కార్యం ఆమె ఎలా చేయగలిగింది అంటే ఆమె విశ్వాసం అంత ఉంది కాబట్టి విశ్వాసం ఆమెతో అలాగ అనిపించింది. ఆమె అలా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు అలాగా అంతవరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఇంకొక స్టెప్ ఏంటంటే క్రియల్లో కూడా ఆమె వెళ్ళగలిగింది. ఇప్పుడు నువ్వు క్రియలు ఎప్పుడు తెలుసా? ఎప్పుడు నీకు అనిపిస్తేనే. నేను చర్చికి వెళితే నాకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో ఒక దినం గడుపుట 1000 దినం కంటే శ్రేష్టం. నీకు అనిపిస్తే అప్పుడే నువ్వు చర్చికొస్తావు. లేదు నేను పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తుంటే నిజంగా దేవుని స్థానం అనుభవించగలను అని నీకు అనిపిస్తేనే నువ్వు పాడతావు. అలా అనిపించకపోతే నువ్వు పెద్దగా పాడవు. ఒకరు పాడితే పైపైన ఏదో చర్చిలో ఉన్నాం కాబట్టి, ఈ సందర్భంలో ఉన్నాం, ఈ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి, ఇలాంటి వాతావరణం ఉన్నాం కాబట్టి అని పాడాలని పాడతాం. కానీ నువ్వు నిజంగా దేవుని కొరకు యాక్చువల్గా పాడలేదు. ఒప్పుదల ఎంత ఇంపార్టెంటో, నీ నోటు వచ్చే మాట ఎంత ఇంపార్టెంటో నీకు అర్థమైతే స్తుత్యార్థం అంటేది ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకని ఇన్నిసార్లు పాడాలి, ఎందుకని ఇలాగ పాడాలి, పాటలు ఎందుకు ఇలాగ పాడాలి, కొంతమంది పాటలు ఇలా ఎందుకు పాడతారు అన్నటువంటిది నీకు నోటి మాటకి ఎంత వాల్యూ ఉందో, అది ఎంత బలం మీద నీకు అర్థమైతేనే కొంతమంది గొంతు చించుకుని పాడతారు నీకు తెలుస్తుంది.
లేకపోతే అనిపిస్తుంది జస్ట్ వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు, పాటలు పాడడానికి పాడుతున్నారు అనుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా పాడుతున్నారు కొంతమంది విశ్వాసులకు కూడా అర్థము కాదు. వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే నోటి మాట ఎంత పవర్ఫుల్ వాళ్ళు తెలియదు. అది ఎంతగా మన హృదయానికి అది మన బలపరుస్తుందో తెలియదు. అది ఎంతగా మనకు ధైర్యస్తుందో వాళ్ళకి తెలియదు. నోట్లో వచ్చే మాట, పాట రూపంలో ఉన్నటువంటి మాట ఎంత బలమైందో, అది ఎంతగా మనకు హృదయాన్ని అది పరిచయం చేసి మనల్ని బలపరుస్తుందో చాలామందికి అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే నోటి మాట ఎంత బలమైందో వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి నింటను నీ నోట్లో నుంచి దేవుని యొక్క వాక్యముతో పొందుపరచబడినటువంటి పాటలు కనుక నీ నోటంట కనుక పెద్దగా రాకపోతే, ఎక్కువ శాతం అది రాకపోతే, ఇంక నీ నోరును బెస్ట్గా దేనికి వాడుతున్నట్టు? ఇంతకంటే బెటర్గా నీ నోరు మాట్లాడగలుగుతుందా? వాక్యం కంటే బెటర్గా నీ నోట్లో మాటలు వస్తాయా? రావు. అప్పుడు అలాంటప్పుడు గంట ఇక్కడ కూర్చొని మనం పాడే పాటలు అప్పుడు ఎంత ఇంపార్టెంట్ అవుతుంది? అప్పుడు ఇది ఇంపార్టెంట్ అయినప్పుడు ఎంత బలంగా పాడాలి మనం. ఎందుకని ఏదో కొంతమంది చెప్తున్నారు ఏదో బలంగా పాడాలి, మనం గొప్పగా దేవుని స్తుతించాలి, గొప్పగా ఆరాధించాలి, గంభీరంగా ఆరాధించాలి. నేను అలా కూడా చెప్పట్లేదు, పైన మిమ్మల్ని మోటివేషన్ చెప్పట్లేదు. జస్ట్ వినడానికి అందరూ పాడుతున్నారు, గట్టిగా పాడుతున్నారు, అందరూ కనిపించాలని కాదు, హృదయంలో నుంచి రావడం చెప్తున్నాను నేను. ఇప్పుడు బయటకు అందరితో గట్టిగా పాడించవచ్చు. మీరు అందరూ ఎలా పాడుతున్నారు చూసి ఒక్కొక్కరిని కనుక ఏదో రకంగా స్టిరప్ చేస్తే, మోటివేట్ చేస్తే, లేదా ఇంకేదో పైన ఏదో చేస్తే, ప్రేరేపిస్తే, హెచ్చరిస్తే, ఇంకేదో చేస్తే అందరూ గట్టిగా పాడేస్తారు. కానీ లోపల నుంచి వస్తుందా? లోపల నుంచి రప్పించే పని నేను చేయలేను. లోపల నుంచి రప్పించే పని ఏ పాస్టర్ గారు చేయలేరు. నీ నోటితో నోరు మూసినటువంటి వాడితో కూడా గట్టిగా పాడించగలుగుతారేమో కానీ ఒక పాస్టర్ గారు హృదయంలో నుంచి మాత్రం ఏ పాస్టర్ గారు పాడించలేరు. అది అది ఎవరి మట్టో పాడము. అది నోటి మాట యొక్క వాల్యూ అంటే తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ నువ్వే పాడతావు. అంటే మన చర్చలో కూడా చాలామందికి ఇంకా తెలియదు పాటల యొక్క వాల్యూ, నోటి మాట యొక్క వాల్యూ తెలియదు. నువ్వు చర్చలో గంట 100% ఒక గంట కనుక మనం పాడామంటే గంట సేపు పూర్తిగా వేరే ఏ మాట మధ్యలో వచ్చే కలుషితం అయిపోకుండా ఒక గంట ప్యూర్లీ దేవుని యొక్క వాక్యంతో ఉంటాను మాటలే పాడతాం మనం. ఇలాగ నువ్వు బయట ఇంటికి వెళ్ళాక మాట్లాడగలుగుతావా? ఒక గంట మొత్తం కూడా ఎంతసేపు వాక్యం సంబంధించిన మాటలు నా నోటి నుండి వస్తాయి అన్నది ఇంకెక్కడ చర్చలో కానీ ఎక్కడ వస్తుంది నీకు అలాగా. అది పాటల పాడే టైంలో కాకుండా ఎక్కడ వస్తుందా? ఇది కూడా ఒక ఒప్పుదల లాంటిదే కదా. యెహోవా నా కాపరి అంటే నువ్వు పాట పాడలేదు, నువ్వు ఏదైతే దావీదు ఒప్పుకుంటున్నాడో దాన్ని నువ్వు కూడా ఒప్పుకుంటున్నావు కాదు. దానికి ఒక రాగం ఉంది, దానికి కొంత మ్యూజిక్ యాడ్ చేసావు అంతే. అప్పుడు ఒప్పుదల ఎంత ఇంపార్టెంట్ నీకు అర్థమైతే అప్పుడు పాటలు కూడా ఎంత ఇంపార్టెంట్ మనకి అర్థమవుతుంది. అప్పుడు అలా పాడుతామంటే నిజంగా హృదయపూర్వకంగా పాడుతున్నామంటే అర్థం ఏంటంటే ఒక రకంగా ఇక్కడ నువ్వు ఏదైతే నమ్మేవో, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎంత బలమైనడో నువ్వు చెప్తున్నావు, దేవుడు ఎంత గొప్పడో నువ్వు చెప్తున్నావు, దేవుడు ఎంత ప్రేమ స్వరూపం నువ్వు చెప్తున్నావు, దేవుడు ఎంత బలంగా కార్యాలు చేస్తాడో చెప్తున్నావు, ఆయన ప్రేమ ఎలాంటిదో నువ్వు చెప్తున్నావు, ఆయన గొప్పతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అది నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు మాట్లాడతావు. అది నేను గ్యారెంటీ చెప్తున్నా, 5 నిమిషాలు కూడా మనం అలా మాట్లాడాం. జస్ట్ ఒక పాట, జస్ట్ ఒక చిన్న పాట కీర్తనలు 23 లాంటివి తీసుకున్నా అది చదివితే ఎంత టైం పడుతుంది అంత టైం కూడా నేను గ్యారెంటీ చెప్తాను. మనం ఎవరు కూడా ఇంటి దగ్గర అంతదిగా మాట్లాడాం మనం నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో చేయం. అలాంటప్పుడు నీకు అది అర్థమైనప్పుడు విశ్వాసాలు అర్థం నీకు అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి మనం పాడేట పాటలు ఎంత ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు అది పాడడంలో నువ్వు అందులో నువ్వు ఎంత ఎప్రిషియేషన్ నీకు ఉండాలి. నీకు యాక్చువల్గా ఎంతగా దాని గురించి నువ్వు సంతోషించాలి. నేను ఇలా పాడగలుగుతున్నాను, నేను ఇలాగ దేవుని స్తుతించగలుగుతున్నాను, దేవుని యొక్క వాక్యము లేదా దేవుని యొక్క మాట నా నోటి నుంచి వస్తుంది, అది కూడా విశ్వాసం ఒప్పుదలే కదా. దానికే కదా క్రీస్తు ప్రధాన యాజకుడును అపోస్తులు కదా. ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా క్రియే, ఇది జస్ట్ ఒక పాట కాదు. ఇప్పుడు మనం పాటలు అంటున్నాం కానీ దావీదు అడగండి, దావీదు అసలు మీరు కనుక ఇది జస్ట్ ఒక పాట అండి, ఇది పలానా రాగం పలానా చెప్తే అసలు దావీదు వాయిద్యాలు వాయించగలని మ్యూజిక్ మీద కొంత సెన్స్ ఉంది. కానీ పాటల గురించి వస్తారు మ్యూజిక్ పరంగా మాట్లాడి దావీదుకి అర్థం కాదు. దావీదు అది కేవలం వాక్యంలో చూస్తారు తప్పదు. పాట మంచి రాగం, మంచి ట్యూను, సరైన లిరిక్స్కి సరైన ట్యూన్ ఉంది. దావీదు అలా చూడ్డు పాటల్ని. దావీదు పాటలను వాక్యంలాగానే చూస్తాడు కానీ దావీదు పాటలను పాటలాగా చూడ్డు. మనం పాటలు ఏంటంటే పాటలాగా చూస్తాం. అది మంచి ట్యూన్ ఉంది, మంచి పదాలు ఉన్నాయి, మంచి బీట్ ఉంది, బాగుంది అనుకుంటాం. మనం అలా చూస్తాం. కానీ ఇప్పుడు కూడా పాటలు అలా చూడండి. మంచి ట్యూన్ ఉంటే మంచిదే, అందులో మంచి పదాలు ఉంటే మంచిదే, మంచి మ్యూజిక్ ఉంటే మంచిదే. కానీ పాటల్ని మ్యూజిక్కే పరిమితం చేయకూడదు. పాట అంటే వాక్యం సంబంధించిందిగా చూడాలి కానీ అది ఏదో రాగానికి సంబంధించిందిగా, మ్యూజిక్ సంబంధించిగా చూడనేకూడదు. అలా చూసిన అర్థం ఏంటంటే నువ్వు వాక్యం అంటే ఎంత ఎఫెక్టివ్గా నువ్వు హృదయంలో పనిచేయగలదో దాన్ని నువ్వు నీరు కార్చేస్తున్నావు. రకం చెప్పాలంటే దాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల అది అంతగా నీ హృదయంలో కార్యం చేయగలదు, దాన్ని మొత్తం నీరు కార్చేస్తున్నావు. దాన్ని అల్పంగా అర్థం చేసుకొని దానికి వాల్యూ మనకు తెలియక. అందుకని ఇక్కడ చూడండి, అందుకే నోటికి కళ్ళం పెట్టుకుని అంటున్నాడు. రెండు బయటికి వెళ్ళక కూడా ఇలా మాట్లాడాలంటే నీ నోరు ఇక్కడే కదా ట్రైనింగ్ మనకి.
మనం ఎలా మాట్లాడాలి. ఎందుకంటే చర్చిలోకి వచ్చినప్పుడు నీకు ఎంత అవిశ్వాసం ఉన్నా చర్చిలోకి వచ్చాక ఇప్పుడు వచ్చి ఏ ఒక్కరు కూడా దేవుడు చేయడమా అని ఎవరు సాక్ష్యం చెప్పింది లేదు. సాక్ష్యం మైక్ తీసుకుని సాక్ష్యం అందరం చెప్తాం, దేవుడు చేస్తాను నమ్మకం నాకు ఉందని అందరం చెప్తాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నువ్వు అర్థంలో చూసుకుంటున్నావు కాబట్టి అలా మాట్లాడుతున్నావు, మంచిదే. ఇక్కడ అలా మాట్లాడడం నేను తక్కువ చేసి చెప్పట్లేదు, ఇక్కడ ఇలాగే మాట్లాడాలి. చర్చలోకి వచ్చాక కూడా కనుక అవిశ్వాసంగా మాట్లాడితే మనం ఏం చేయలేము, ఇక్కడ ఇలాగే మాట్లాడాలి. కానీ నేనేమన్నానంటే ఇక్కడ ఇలా మాట్లాడదని చెప్పట్లేదు, ఇక్కడ ఇలా మాట్లాడగలిగినటువంటి మనము బయటికి వెళ్ళి కూడా అలాగే మాట్లాడాలి కదా. ఎందుకంటే అలా మాట్లాడే వాల్యూ మనం తెలుసు కాబట్టి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నాం. చర్చలో విశ్వాసాల ముందు దేవుడు చేస్తాడు నమ్మకం నాకు ఉందండి ఖచ్చితంగా అని మన చర్చలో విశ్వాసాల ముందు అందరి ముందు మనం అలా మారుతుంటాం కదా. కాకపోతే బయటికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా కూడా మన హృదయంలో కూడా మనకు అలాగే అనిపించాలి కదా. చర్చ పరిస్థితుల్లోనూ చర్చ వాతావరణంలోనూ కాకుండా బయట ఉన్నప్పుడు కూడా మనకు అలాగే అనిపించాలి కదా. మన ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు బహుశా కొంచెం అవిశ్వాసం ఉన్నప్పుడు లేదు దేవుడు చేస్తాడని మనం చెప్పగలిగేటువంటి ఆ స్థితి, ఆ హృదయము, ఆ మనసు, నోట్లోంచి ఆ మాట మన నోటంట రావాలి కదా. అలా వస్తే నోటి మాటకి వాల్యూ నీకు తెలిసినట్టు. ఇక్కడ అందుకని అంటున్నాడు యాకోబు, ఇక్కడ నోటికి కళ్ళము పెట్టుకుని మాట్లాడుతుంది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి ఒకసారి. హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14 వచనం నేను చదువుతాను. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదుము. సరే, ఇక్కడ మరలా పౌలు మారుతూ ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు మనకున్నాడు కాబట్టి మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని గట్టిగా పట్టుకుందాం. అంటే తేరి చూచి నిలకడగా ఉండేవాడు అన్నాడు చూసారు యాకోబు. ఎగ్జాక్ట్ అలా ఇక్కడ పౌలు మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక యాక్చువల్గా ఎవరికి రాశాడంటే పాత నిబంధన గురించి బాగా అవగాహన ఉండి, పాత నిబంధనలో ఆచారాలు సాంప్రదాయాలు బాగా అన్నిటి గురించి అవగాహన ఉన్నటువంటి విశ్వాసులకి, అంటే యూదులుగా ఉండి క్రిస్టియన్స్గా మారినటువంటి వారికి రాస్తున్నాడు. యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి అర్థం ఏంటంటే, యూదులు అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి పాత నిబంధన ఆచారాలు సాంప్రదాయాలు అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. కాకపోతే వాళ్ళకి క్రిస్టియానిటీలో కొన్ని ప్రాబ్లమ్స్, వాళ్ళకి క్రీస్తు ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కాలేదు, క్రీస్తు యొక్క పరిచయం ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కాలేదు. అందుకని యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తాడు. అందుకని ఇక్కడ ఇంకో వచ్చిన కూడా చూస్తా, అక్కడ పౌలు ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత, యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి మాట్లాడతాడు. అందుకే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు మనకి ఉన్నాడు కాబట్టి మనం ఒప్పుకున్నటువంటి దాన్ని గట్టిగా పట్టుకోండి. అదంతా నువ్వు ఒప్పుకున్న దాని గురించి ఎందుకంత పౌలు మాట, దాన్ని గట్టిగా పట్టుకో. ఏదైతే నువ్వు నోటు తన్నావో, చర్చకొచ్చినప్పుడు యెహోవా నా కాపరి నాకేం కలదు అన్నావు కదా, నీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే నువ్వు బయటకు వెళ్ళకూడదు, దాన్నే గట్టిగా పట్టుకో అంటున్నాడు ఇక్కడ పౌలు. ఇప్పుడు ఎందుకు దాన్ని గట్టిగా పట్టుకో, ఎందుకు నువ్వు విశ్వాసం కావటం అనట్లేదు, నువ్వు ఎందుకు దాన్ని గట్టిగా పట్టుకోవాలంటే ఆకాశ మండలము గుండా యేసుక్రీస్తు అనేటువంటి ఒక ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు గట్టిగా పట్టుకో అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు గట్టిగా పట్టుకుంటే ఆయన యొక్క పరిచయం నీకు మేలు చేస్తుంది. నువ్వు ఊరిని గుడ్డిగా నువ్వు పట్టుకోవడం కాదు, నువ్వు పట్టుకుంటే ఆయన చేసేటువంటి పరిచయం నీకు అనుకూలంగా మారుతుంది. ఆయన ఏదైతే చేస్తున్నాడో విశ్వాసులకి అది నీకు వచ్చి రీచ్ అవుతుంది, నువ్వు దాన్ని పొందుకుంటావు. అందుకని ఇక్కడ పౌలు అంటున్నాడు ఆకాశ మండలం గుండా యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు వెళ్ళాడు కదా, అందుకనే మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా చేపట్టద్దు అంటూ చూడండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడు ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన వద్దకు మనం చేద్దాం. ఇప్పుడు ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 12లోకి వెళ్దాం. ఒకసారి దీని గురించి కొంచెం కంటిన్యూస్ మాట్లాడతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12:22 వచనం చదువుతాను. హెబ్రీ పత్రిక 12, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెబ్రీ పత్రిక 12:22 వచనం. ఇప్పుడైతే సియోనును కొండకును జుమ్ముగల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఇంటుంటో మాడుతున్నాడు. అంటే ఏం మాడుతున్నాడు ఇక్కడ అంటున్నాడు, యాక్చువల్గా పరలోక యెరూషలేము గురించి, సియోను గురించి మాట్లాడుతున్నాడు. సియోను అంటే యెరూషలేములో ఉండే ప్రాంతం గురించి మాట్లాడుతుంది. ఇక్కడ యాక్చువల్గా పరలోక సంబంధ సియోను గురించి, పరలోక పట్టణం అంటే యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి బాగా పాత నిబంధనలు, యూదులకి ఆచారాలు బాగా తెలుసని చెప్పని చూస్తారా.
యెరూషలేములోకి ఎందుకు వెళ్తారు? ఒక విశ్వాసి, ఒక యూదుడు ఎందుకు వెళ్తాడంటే, దేవునికి అక్కడ మందిరం ఉంది. ఆ మందిరంలో దేవునికి బలి అర్పించడానికి, యాజకత్వపు కార్యమును పొందుకోవడానికి యూదులు ఆ రోజున యెరూషలేమునకు వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఆయన యాజకత్వపు కార్యం చేస్తాడు. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు తను తాను శుద్ధి చేసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు. యాజకుడేమో పరిశుద్ధ స్థలంలోనికి తరచుగా వెళ్ళొస్తుంటాడు. కానీ ప్రధాన యాజకుడు మాత్రము సంవత్సరానికి ఒకసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. కొంతమంది తెలియకట్టు ఒకసారి గురువారం వచ్చేలాగా అయితే అర్థమవుతుంది. ఒకసారి చెప్తాను. దేవుని యొక్క పరిశుద్ధ స్థలం చూసారు, అది 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏంటంటే అక్కడ ఏంటంటే నిబంధన మందసం ఉంటుంది. అక్కడ అది అతి పరిశుద్ధ, అక్కడ దేవుడే ఉంటాడు అక్కడ యాక్చువల్గా. కాబట్టి అక్కడికి అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుడు ఉంటాడు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు తన్ను తాను సిద్ధపరచుకొని అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రక్తాన్ని తీసుకుని అక్కడ జిమ్మి, కృపాసనం మీద జిమ్మి, ఎందుకంటే అక్కడ ఈ పదాజ్ఞలు కూడా ఉంటాయి. అక్కడ ఆ పదాజ్ఞలను ఏం చేస్తారంటే, పదాజ్ఞలు ఏం చేస్తారు, మనుషులు ఉంటాడు తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల యొక్క తప్పులను లోపల ఎత్తి చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరో కూడా పర్ఫెక్ట్ కాదు. నువ్వు మనుషులతో పోల్చుకున్నప్పుడు నువ్వు చాలా పర్ఫెక్ట్ కనబడతావు. నీ పక్కలతో పోల్చుకో, నువ్వు చాలా పరిశుద్ధుడివి. నీ పక్కలతో పోల్చుకో, నువ్వు చాలా విశ్వాసవి. నీ పక్కలతో పోల్చుకో, నువ్వు చాలా ప్రేయర్ఫుల్. నీ పక్కలతో పోల్చుకో, నువ్వు అందరికంటే ఎక్కువ చర్చికి వస్తున్నావు. అది మనుషులతో పోల్చుకున్నాడు మాత్రమే. కానీ తెర నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బైబిల్ మనం చూస్తే ప్రధాన యాజకుడు సైతము అన్ని బల్లర్పించుకొని అన్నీ కూడా ఆయన కూడా చేసుకుంటాడు, సిద్ధపడతాడు. ఆయనకు కూడా భయమే లోపలికి వెళ్ళడానికి. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఇంకో ఛాన్స్ లేదు, నువ్వు సరిగ్గా రాలేదు, మళ్ళీ రా అని దేవుడు అండు. నువ్వు సరిగ్గా రాకపోతే అయిపోయావు, నువ్వు ఇంక పరలోకమే, మళ్ళీ ఛాన్స్ మనకి ఉండదు. అందుకనే యాజకుడు అన్ని సిద్ధపరచుకున్న తర్వాత కూడా చాలా భయంగా వెళ్తాడు. కానీ ఎందుకు అంత రిస్క్ ఎందుకు తీసుకున్నాడు ప్రధాన యాజకుడు అంటే, ఇజ్రాయెల్ ప్రజలకు క్షమాపణ కావాలి, ఇజ్రాయెల్ ప్రజల మీద దేవుని యొక్క దయ ఉండాలి. ఎందుకంటే ఈ పదాజ్ఞలతో ఉన్నటువంటి పల్లకల లోపల ఏవైతే ఉన్నాయో అవి ఏం చెప్తున్నాయి అంటే, పదాజ్ఞ వీళ్ళంటే లోపాలను ఎత్తి చూపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రజలు ఉండే లోపాలని, వాళ్ళ పాపాన్ని, వాళ్ళ దోషాన్ని ఎత్తి చూపిస్తుంది. అది మాత్రం అది నిందిస్తుంది వీళ్ళని. అందుకు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, ఆ పలకలు ఏదైతే కేకలేస్తూ నిందిస్తూ ఉన్నదో, ఇగో నువ్వు ఆజ్ఞను మీరేవి కాబట్టి నువ్వు పాపివి, కాబట్టి నువ్వు పోతావు, నువ్వు నరకానికి వెళ్తావు అని ఆజ్ఞలు చెప్తున్నాయి. ఇప్పుడు అందుకనే వారికి క్షమాపణ ఇచ్చి వాళ్ళకి ధైర్యం నింపడానికి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, వెళ్ళి తనకు తాను సిద్ధపరచుకొని ఇజ్రాయెల్ ప్రజలకు బలి అర్పిస్తాడు చూసారా, రక్తాన్ని ఒక గిన్నెలో మోసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ కృపాసనం మీద ఆ పలకలు పదాజ్ఞల పలకం నుంచి వాటి మీద కుమ్మరిస్తాడు. అంటే అది కేకలేస్తుంది చూసారు, అది నువ్వు పాపని. ఎందుకంటే ఆజ్ఞ కనుక లేకపోతే నువ్వు పాపని విషయం కూడా నీకు తెలియదని పౌలు చెప్తాడు. పదాజ్ఞ ఇప్పుడు చూడండి, నువ్వు రోడ్లు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలని రూల్ లేదనుకో, నువ్వు రాంగ్ సైడ్ అంటూ ఇంకేమీ లేదు, రాంగ్ రైట్ అంటే ఏమీ లేదు, రూల్ ఉంటేనే రాంగ్ రైట్ ఉంది. అలాగే పదాజ్ఞలు మనకి ఏం చేస్తాయంటే, నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపని లోపం అన్న విషయాన్ని దేవుడు ప్రజల్లోకి తెలియజేయడానికి పదాజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు చాలామంది అనుకుంటే పదాజ్ఞలు దేవుడు ఇచ్చింది, ఇది చేయండి, చేసి నీతిమంతులు తీర్చబడండి అని దేవుడు ఇచ్చాడేమో అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు అది పదాజ్ఞలు ఇచ్చింది, నువ్వు చేసి నువ్వు పరిశుద్ధుడు అవ్వు అని చెప్పట్లేదు. వీళ్ళందరూ అనుకున్న ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, మేము పర్ఫెక్ట్గా ఉన్నాం, మేము బాగున్నాం కదా అని అనుకుంటుంటే, ఒక టైం వచ్చిన దేవుడు అన్నాడు, సరే మీరు ఎంత చెప్తున్నా మీరు నమ్మట్లేదు కాబట్టి ఈ పదాజ్ఞలు ఇస్తాను, ఇవి చేసి మీరు ప్రూవ్ చేసుకుని అన్నాడు. మీరు కనుక మేము బాగానే ఉన్నాను మీరు అనుకుంటే, ఈ పదాజ్ఞలు ఇస్తున్నాను, ఛాలెంజ్ మీ ముందు పెడుతున్నాను, ఇది కనుక మీరు చేస్తే మీరు ఓకే అన్నాడు. అప్పుడు పదాజ్ఞలు మోసే తీసుకుని చూస్తే అందరికీ అర్థమైంది ఏంటంటే, మనం దాన్ని చేయలేకపోతున్నాం. ఒకవేళ ఎన్ని చేసినా 9 ఆజ్ఞలు చేసినా 10 ఆజ్ఞలు హృదయం సంబంధించింది, అక్కడ అందరూ ఫెయిల్ అయిపోతున్నారు. అందరూ ఆ 10 ఆజ్ఞలు కంప్లీట్ నెరవేర్చింది యేసుక్రీస్తు తప్ప ఎవరు నెరవేర్చలేదు. 10 ఆజ్ఞలు నెరవేర్చడం కొరకు కనుక క్రీస్తు మనకి ఇచ్చుండుంటే యేసుక్రీస్తు రావాల్సిన అవసరమే లేదు. ఆయన ఎందుకు వచ్చారంటే అందరం ఫెయిల్ అయ్యాం అక్కడ. 10 ఆజ్ఞలు ఈవెన్ పౌల్ లాంటోళ్ళు ఫెయిల్ అయ్యారు, అబ్రహాం లాంటోళ్ళు ఫెయిల్ అయ్యారు, మోషే లాంటోళ్ళు ఫెయిల్ అయ్యారు, ఏలియా లాంటోళ్ళు ఫెయిల్ అయ్యారు. అందుకని క్రీస్తు అంటే ఆయన వచ్చాడు, ఆయన బలిని చెల్లించు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే ఆ 10 ఆజ్ఞల మీద పోస్తాడు, రక్తాన్ని చిందిస్తాడు, కుమ్మరించి మన రక్తాన్ని తీసుకొచ్చి అక్కడ కుమ్మరిస్తాడు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆ రక్తమునకు ఆ ఆజ్ఞలు సాటిస్ఫై అయ్యి కొంతకాలము వారిని నిందించకుండా, నువ్వు పాపాన్ని కేకలేకుండా, అలా కొంతవరకు వారికి నిశ్చేత నిరీక్షణ వాళ్ళకి అది ఇచ్చేది. కానీ మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్ళాలి, ఎంత సిద్ధపడి కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం వెళ్ళాలి. ఆయన భయపడి వెళ్ళేవాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మన ప్రధాన యాజకులు మీకు తెలుసు కదా, మీకు అందరూ బాగా తెలుసు కదా, సంవత్సరం ఒకసారి వెళ్ళేవాళ్ళు కదా, అయినా వాళ్ళు భయపడితే వెళ్ళేవాళ్ళు కదా. అయినా సరే ప్రతి సంవత్సరం వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది. యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి దేవాలయం ప్రతిసారి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఈ ప్రధాన యాజకుడు చూస్తారు, యేసుక్రీస్తు అనే గొప్ప ప్రధాన యాజకుడు, ఈయన అక్షరాల యెరూషలేం ఉన్నటువంటి దేవాలయంలోనికి కాదు, దేవుడే నివసించేటువంటి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు ప్రధాన యాజకుడు.
దేనికి వెళ్ళాడు? కూర్చోడానికి మాత్రమే కాదు. ఆయన ఎందుకు చనిపోయాడంటే, ఆయన రక్తం ఎందుకు చిందించాడంటే, బైబిల్ మనం చూస్తే టైం లేదు కానీ చాలా రెఫరెన్స్ చూపించవచ్చు. ఆయన తన రక్తాన్ని తీసుకొని యాక్చువల్గా వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఆ మాట కూడా అంటాను చూడండి, అక్కడ చదువుతున్నది క్రొత్త నిబంధన చూడండి 24వ వచనం చూడండి. 24వ వచనంలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చున్నారు. ఒకసారి ఆలోచించండి, పౌలు పైన చాలా విషయాలు చెప్పాడు. అంటే పరిశుద్ధులు అన్నాడు, దూతలు అన్నాడు, దేవుడు అన్నాడు, యేసుక్రీస్తు అన్నీ అన్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మధ్యలో యేసుక్రీస్తు రక్తము చెందు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధులు అన్నాడు, భక్తులు అన్నాడు, ఆ సమూహం అన్నాడు, దేవదూతలు అన్నాడు, ఇవన్నీ చెప్పాడు. ఓకే, పరలోకులు అందరూ ఉన్నారు మనకు తెలుసు. చనిపోయిన వాళ్ళు పరలోకున్నారు, ఓకే ఒప్పుకుంటాం. దేవదూతలు పరలోకంలో ఒప్పుకుంటాం, దేవుడు పరలోకంలో ఒప్పుకుంటాం, యేసుక్రీస్తు పరలోకంలో ఒప్పుకుంటాం. కానీ అక్కడతో అక్కడ ఎక్స్ట్రా ఇంకొక దాని గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. అదేంటంటే యేసుక్రీస్తు రక్తము అక్కడికి వచ్చారు మీరు అంటున్నాడు. అక్కడ పైన ఆల్రెడీ యేసుక్రీస్తు ఉన్నారని చెప్పిన తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు రక్తం దగ్గరకు వచ్చాను ఎందుకన్నాడు ఇక్కడ? ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే ఈమెను అక్కడ కూడా పరలోకంలో ఇంకొక యేసుక్రీస్తు రక్తం అక్కడ ఉంది. ఎలాగైతే ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ పదాగ్ల మీద, ఆ నిబంధన మంచం మీద రక్తాన్ని ప్రోక్షించేవాడో, కుమ్మరించేవాడో, అలాగేంటంటే మన లోకం యొక్క పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు స్వయంగా అతి పరిశుద్ధ తన రక్తాన్ని తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ రక్తాన్ని ప్రోక్షించాడట. ఇప్పుడు అందుకనే మాట్లాడుతూ అంటున్నాడు. ఇప్పుడు ఆ రక్తం మాట్లాడుతుంది అంటున్నాడు ఇక్కడ. గమనించండి, ఆ రక్తం ఏదో అక్కడ గిన్నెలో ఉంది పక్కన అని కాదు, ఆ రక్తం మాట్లాడుతుందని ఇక్కడ పౌలు అంటున్నాడు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు. యేసు రక్తం దగ్గర మీరు వచ్చారు అంటే యేసు రక్తం మాట్లాడుతుందంట. యేసుక్రీస్తు రక్తానికి స్వరం ఉంది, యేసుక్రీస్తు ఉన్నారు అక్కడ. కానీ ఇంక యేసు రక్తం కూడా ఉందని పౌలు చెప్తున్నాడు. ఆ రక్తం కూడా ఎందుకు ఉంది? ఆ రక్తం ఏం మాట్లాడుతుందంటే ఒకటి చెప్పొచ్చు గ్యారంటీ. ఏం మాట్లాడుతుందంటే అన్నాడు హేబేలు కంటే శ్రేష్టంగా పలుకుతుంది యేసుక్రీస్తు రక్తము. ఇంతకీ హేబేలు రక్తం ఏం మాట్లాడుతుందో తెలిస్తే మనకు అర్థమవుతుంది. టైం లేదు కానీ యాక్చువల్ చూస్తే మీరు ఆదికాండములో యాక్చువల్గా 4వ అధ్యాయం 10వ వచనం ఇంటికి ఇలా చదువుకోండి. అక్కడ యాక్చువల్గా చాలా మంచి విషయాలు అక్కడ ఉన్నాయి. యాక్చువల్గా ఏముంటుందంటే అక్కడ యాక్చువల్గా చూడండి, కయ్యను హేబెల్ని చంపేస్తారు చూసారా. చంపేసిన తర్వాత కయ్యను నాకేం తెలియనట్టుగా సైలెంట్గా ఉంటాడు. దేవుడు వచ్చి సహోదరుడు ఎక్కడని అడుగుతాడు. అన్నప్పుడు నాకేం తెలుసు అన్నాడు. లేదు లేదు, నువ్వు రక్తం చిందించావు కదా, ఆ రక్తం కేకలేస్తుంది, నాకు వినబడుతుంది అన్నాడు. రక్తం మాట్లాడుతుందంట. హేబెలకు రక్తం మాట్లాడుతానికి దేవుడు చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతుందంటే నాకు అన్యాయం జరిగింది, నన్ను చంపేశాడు, నాకు పగ తీర్చుకోవాలి, నేను రక్తం అది మాట్లాడుతుంది. నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను పగ తీర్చుకోవాలని రక్తం మాట్లాడుతుంది. అలా అప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు. ఎప్పుడైతే రక్తం ఏదైతే కేకలేస్తుందని దేవుడు చెప్పిన తర్వాత కయ్యానికి అర్థమైపోయింది. నేను చెప్పబడినట్టు వాడిని అర్థమైపోయిందని. నేను బయట నన్ను ఎవరైనా కనుగొని నన్ను రాళ్ళతో కొట్టాను చంపేస్తే బెటర్ అన్నాడు. ఎందుకో తెలుసా? రక్తము ఏం మాట్లాడుతుంది ఇప్పుడు అర్థమైంది దానికి. చంపినప్పుడు చంపేశాడు, కానీ ఇప్పుడు రక్తం ఏం మాట్లాడుతుందో తెలిసిన తర్వాత ఇప్పుడు అనిపించింది నేను బతుకుండి వేస్ట్, నేను అలా బయటకు తిరుగుతున్నప్పుడు నన్ను ఎవరైనా చూసి చంపేస్తే బెటరు. ఎందుకని రక్తం ఏం చెప్తుందో ఆయన చెవులు, రక్తం ఏం కేకలేస్తుంది ఆయన చెవుల్లోకి వెళ్తుంది అది. అందుకని ఇప్పుడు హేబెల రక్తం ఏం చెప్తుందంటే పగ తీర్చుకోమని హేబెల రక్తం చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు రక్తం కూడా చెప్తుంది అంటున్నాడు. ఇదేం చెప్తుందంటే హేబెల రక్తం ఏదో చెప్తుంది దానికంటే బెటర్గా మాట్లాడుతుంది ఈ రక్తం. ఇది పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తము ఏం మాట్లాడుతుంది? హేబెల రక్తం ఏమో పగ తీర్చుకోవాలి, శిక్షణ పడాలి, శిక్ష పొందుకోవాలి అని హేబెలకు రక్తం చెప్తుంటే యేసుకు రక్తం ఏమో లేదు క్షమాపణ అని చెప్తుంది. క్షమాపణ శాపము కాదు ఆశీర్వాదము, నరకము కాదు పరలోకము. ఇది యేసుకు రక్తము పలుకుతుందంట. అందుకు అంటున్నాడు పౌలు, ఇందాక చెప్పని చూస్తారు. అందుకనే నువ్వే తప్పుకుందని గట్టిగా పట్టుకో. ఎందుకో తెలుసా? ఇక్కడ యాక్చువల్ అంటున్నాడు నీకు దేవుడి దగ్గర రాసిన ప్రతి ఆశీర్వాదం నీకు వస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. అది మాత్రం కాదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకు అనుకూలంగా మాట్లాడేట ఒక స్వరం అక్కడ ఉంటుంది. అది యేసుక్రీస్తు యొక్క రక్తము. అది నీకు క్షమాపణ ఇస్తుంది, అది నీకు అర్హతనిస్తుంది, అది నీకు మేలను చేస్తుంది, అది నీకు నిబంధన గుర్తు చేస్తుంది. నీకు రక్తము బెటర్గా మాట్లాడుతుంది. ఇంతకు రక్తం ఏం మాట్లాడుతుంది అంటే యాక్చువల్ యేసుక్రీస్తు ఏం పరిచయం చేస్తారు అక్కడ అంటే, నేను లాస్ట్ సండే చెప్పాను చూస్తారా, ఏదైతే నువ్వు మాట్లాడతావో దానికి అనుకూలంగానే ప్రధాన యాజకుడు అయినటువంటి ఈయన మాట్లాడతాడు. దేనికి అపోస్తులు యేసుక్రీస్తు అంటే నువ్వేం మాట్లాడతావు దానికి అపోస్తులుడు, నువ్వేం ఒప్పుకుంటావో దానికి అపోస్తులుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రక్షణ విషయానికి వచ్చేసరికి అందరం పాపం చేసి దేవుడి గురించి మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. ఎవరికి పరలోకం వెళ్ళే అర్హత ఎవరికీ లేదు. కానీ ఒకసారి ఒక వ్యక్తి యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రక్తం ఏముంటుందంటే
ఆయన దోషి కాదు, నిర్దోషి అంటది రక్తం. ఎందుకు ఆ రక్తం ఎందుకు మారుతుంది తెలుసా నీ పక్షాన? ఎందుకు మారుతుంది? ఆ రక్తం నీ కొరకు చిందించబడింది కాబట్టి. ఆ రక్తం ఏం చెప్తుందంటే, లేదు ఈయన ఏదైతే పాపం చేశాడో దానికి తగ్గ ఏ పనిష్మెంట్ అయితే నీకు రావాల్సి ఉందో, న్యాయ తీర్పులు న్యాయంగా ఏదైతే శిక్ష నీకు రావాలో, ఏ ఉగ్రత అయితే మీద రావాలో అది నీ మీదకి రాకూడదని చెప్తుంది ఈ రక్తము. దానికి బేసిస్ ఏంటి? కారణం ఏంటంటే ఆయన పాపాన్ని, ఆయన శాపాన్ని, ఆయన దోషంతటిని కూడా నేను భరించాను కదా. ఫైన్ నేను పే చేస్తాను కదా. నేను ఫైన్ పే చేసేసిన తర్వాత మళ్ళీ నువ్వు బిల్ కట్టాల్సిన అవసరం నీకు లేదు. అలా మనం తప్పు చేసాం, మనం పాపం చేసాం. దాని యొక్క పర్యవసానంతని కూడా క్రీస్తు భరించి మన రక్షణకి ఆశీర్వాదం కోసం ప్రతి దాన్ని కూడా ఆయన పే చేసాడు రకం చెప్పాలంటే. ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నేను బిల్లు కట్టమని అక్కడ దేవుడు అడగడు. బిల్లు కట్టడం దేవుడు అడగడు. ఎందుకంటే నువ్వేదైతే చేస్తున్నావో దానికి సంబంధించిన బిల్ అంతా ఆల్రెడీ దేవుడు క్రీస్తు రక్తంలో పే చేసాడు దేవుడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే, అందుకనే ఈ రక్తము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రక్తం ఎవరిని నిందించదు. ఈ రక్తం అందరికీ క్షమాపణ రెడీగా ఉంది. అందుకనే హేబెల్ కంటే శ్రేష్టముగా పలుకు క్రీస్తు రక్తం మీరు వచ్చారు. ఇప్పుడు ఇంతకీ ఈ రక్తం ఏం మారుతుందంటే, ఈ రక్తం ఏం మారుతుంది నీకు అర్థమైనప్పుడు నువ్వు కూడా బెటర్గా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది బెటర్గా మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? రక్తము నీ గురించి మాట్లాడుతుంది. అప్పుడు మనం ఏం మాట్లాడాలి? ఈ మన లాయర్, ప్రధాన యాజకుడు, అడ్వకేట్ ఉన్నాడు చూసారా, ఈయన నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో ఆయన ముందే మనకు చెప్పాడు చూసారా. అలా మాట్లాడమని ఈ ప్రధాన యాజకుడు అయినటువంటి అడ్వకేట్, ఈ లాయర్ మనకు ట్రైనింగ్ ఇచ్చి కోర్టు రూమ్ లాగా ఉండేటువంటి దేవుని యొక్క సన్నిధి మనల్ని పంపిస్తున్నాడు, రమ్మంటున్నాడు. ఆడికి వచ్చినప్పుడు నువ్వేం మాట్లాడాలో ఆయన మనకు చెప్తున్నాడు ముందే. ఇప్పుడు అందుకనే పౌలు హెబ్రీ పత్రిక రాస్తూ అంటాడు, మీరు ధైర్యంగా కృపాసనం వద్దకు రండి. ప్రధాన యాజకులు ఫస్ట్ వాడు అయినటువంటి అహరోనుకు కూడా అంత ధైర్యం లేదు తెలుసా. బైబిల్ ప్రధాన యాజకుడు ఫస్ట్ అహరోను. ఆ అహరోనుకు కూడా లేనటువంటి ధైర్యము ఈరోజు నీకు నాకు వస్తుంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రార్థన ద్వారా. అలాగే మనందరం అహరోను కంటే మనం గొప్పవాళ్ళమా? ఖచ్చితంగా కాదు. కానే కాదు. మనం ఎవరం గొప్పవాళ్ళం కాదు. కానీ గొప్పతనం ఎందుకు వచ్చింది? దేవుని దగ్గర యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు నేను అంగీకరిస్తున్నాడంటే నిన్ను బట్టి కాదు. అక్కడికి వెళ్ళినప్పుడు రక్తము ఉంది చూసారా, ఆ రక్తముతో దేవుడు నిన్ను యేసుకు కప్పుతున్నాడు. ఎలాగైతే ఆ పదాజ్ఞలు నువ్వు పాపవి కాబట్టి శిక్షింపబడాలి అని కేకలేస్తుందో, ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు ఈ రక్తం కేకలేస్తుంది. ఏమైనా శ్రేష్టం కేకలేస్తుంది. ఏమనంటే లేదు ఈయనకి క్షమాపణ, ఈయనకి ఆశీర్వాదము, ఈయన ప్రార్థన జవాబు రావాలని ఈ రక్తం అక్కడ ఉండి కేకలేస్తుంది. ఎవరైతే వెళ్తారో వెళ్ళిన ప్రతి వాళ్ళకి అనుకూలంగా రక్తము మనందరినీ కూడా తను కప్పి నిన్నుగా కాకుండా క్రీస్తు రక్తములో నిన్ను దేవుడు చూసేటట్లుగా రక్తము నీకు సపోర్టు చేస్తుంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పరిచయం మనకు జరుగుతుంది కాబట్టి ఆ పరిచయం నువ్వు పాడు చేయకూడదంటే నువ్వు నోటి మాటకి చాలా ఇంపార్టెంట్. అందుకొచ్చిన ప్రకటన గ్రంథంలో మాట ఉంది చూసారా, చెప్పేస్తాను టైం లేదు కాబట్టి. ప్రకటన గ్రంథంలో మాట ఏంటంటే అపవాదిని సాతాను వాళ్ళు జయించారంట. ఎలా జయించారు తెలుసా? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు జయించారంట. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తము బట్టి సాక్ష్యాన్ని బట్టి. గొర్రెపిల్ల రక్తం గొప్పది జయించిందంటే అనుకుంటాం. నువ్వు ఇచ్చే సాక్ష్యం బట్టి నువ్వు ఎలా చేస్తావు? ఎలా చేస్తుంది తెలుసా? గొర్రెపిల్ల రక్తం యాక్చువల్గా ఏం చేసిందో, అది ఏం సాధించిందో మన పక్షాన వాక్యం చెప్తుంది. ఆ వాక్యం వింటున్నావు చూసారు ఈరోజు వాక్యం అన్నట్లుగా. అది విన్నప్పుడు నువ్వు గొర్రెపిల్ల ఏం చేస్తుందా నువ్వు సాక్ష్యంగా నోట్లో పెట్టుకొని చెప్తున్నప్పుడు, ఆ ఏదైతే రక్తము చేసిందని వాక్యం చెప్తుందో ఆ మాట నీ నోట ఉన్నప్పుడు నువ్వు సాతాను పైన విజయాన్ని పొందుకున్నావు. అందుకని గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి విజయం వస్తుందని చెప్పట్లేదు, జయించని చెప్పట్లేదు. గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి. ఇప్పుడు ఏ సాక్ష్యం ఇస్తుంది మన ఈ నోరు? ఏ సాక్ష్యం ఇస్తుంది అంటే గొర్రెపిల్ల ఏం చేసిందో ఆ సాక్ష్యం ఇది ఇచ్చినప్పుడు గొర్రెపిల్ల రక్తముతో నీ నోటి యొక్క సహకారంతో అపవాదిని మనం జయిస్తున్నాం. సింపుల్ ఎవరని చెప్పండి, ఎవరిని కొండను చూసిన అత్తడు సముద్రం పడవేయబడమని చెప్పారు చూసారు, ఎగ్జాక్ట్ అలాగున్నాయి. అది కూడా విజయం ఎలా వస్తుంది, జయం ఎలా వస్తుంది అంటే దేవుడు ఏం చేశాడో నువ్వు వాక్యం ద్వారా తెలుసుకున్న దాన్ని నువ్వు సాక్ష్యంలాగా మాడుతున్నావు. ఆ నోటి మాటను బట్టి నువ్వు విజయాన్ని, గొర్రెపిల్ల రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు అపవాదం జయించారు, సాతాన్ని జయించారు. ఇప్పుడు అర్థం ఏంటంటే దేవుడు ఏమేమి చేశాడు మన కొరకు దాన్ని మనం తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్, దాన్ని అనుకూలంగా మాట్లాడడం అంత ఇంపార్టెంట్ అంటే. అందుకే నేను చర్చిలోకి వచ్చే అర్థం ముందు మనం సహజ ముఖాన్ని చూసుకున్నాం, కానీ పక్కెళ్ళగా బయటకు వచ్చిన తర్వాత ఇదే మాటలు బయటకు వెళ్ళిన తర్వాత చర్చిలో నువ్వు వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఇలాగా అలాగా
నేను మంచిగా ఇప్పుడు ఏది చెప్పాను అలా చెప్పాను అనుకోండి, ఇక్కడ చర్చలు అందరం ఓకే అంటారు. కానీ ఇదే మాట బయటకు వెళ్ళకుండా చెప్పాను అనుకోండి, పాస్టర్లు కదా అలాగే చెప్తారులే, వాళ్ళకి అన్నీ తెలియదు కదా, అలాగే చెప్తారు. మీరు చాలామంది విశ్వాసాలు అనుకుంటారు. అంటే ఒక ఎలాంటిదంటే చర్చిలో వాక్యం ఉన్నప్పుడు ఓకే అంటాం, బయటికి వెళ్ళాక మళ్ళీ ఇదే మాట్లాడితే మేము మనమే షాక్ అవుతాం. అది ఎలాగంటే చూడండి, ఈ మధ్య యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి చూడండి, కొన్నిసార్లు కొంత ఫన్నీ వీడియోస్లో ఏంటంటే కొంతమంది ఈ అడవుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద అద్దాలు జంతువుల మీద పెడతారు. చాలామంది చూసుంటారు. అద్దం అడవులు ఎక్కడో అద్దం పెట్టేస్తారు, సడన్గా అటు నుంచి ఏదో జంతువు వెళ్తారు, సడన్గా చూసి అద్దంలో చూసి భయపడుతుంది, అది షాక్ అవుతుంది, అంటే అవతల ఇంకేదో జంతువు ఉంది అనుకుంటుంది. ఎందుకని దీని రూపాన్ని ఇప్పుడు అది చూసుకోలేదు. అడవులు అద్దం పెట్టినప్పుడు అద్దం పెట్టేసి కొంత రోజులు వస్తుంది, అంటే దాన్ని స్టడీ చేద్దామని అద్దం పెడతారు, సరదా కోసం అనమాట. కొంత ఏం చేస్తారంటే అద్దం పెడతారు, అడవుల్లోనే కొన్ని జంతువులు తిరిగే చోట అద్దం పెడతారు. అలా తిరుగుతూ సడన్గా అద్దం ముందుకు వచ్చినప్పుడు దీని ప్రతిబింబం అక్కడ కనబడుతుంది. ఇది నా ప్రతిబింబం అనుకోదు. ఇది సపోజ్ ఇక్కడ పులి వచ్చింది అనుకోండి, ఇంకో పులి వచ్చింది ఎదురుకుంది అనుకుంటుంది, అలాగే రియాక్ట్ అవుతుంది, సడన్గా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. ఏజ్ ఉంది అలా రియాక్ట్ అవుతుంది. ఎందుకని అది తన ప్రతిబింబమే, కానీ ఇప్పుడు అలా చూసుకోలేదు కాబట్టి కొత్తగా ఉండి ఎవరో వేరే వాళ్ళు ఎవరో అనుకుంటుంది. అలా కొన్నిసార్లు మన ఇక్కడ చర్చలకు వచ్చిన వాక్యం అంటే బాగానే ఉంటుంది, బయటికి వెళ్ళాక ఇదే చెప్తే అబ్బాయి నేను కాదు వేరే వాళ్ళు ఎవరో, ఇది మన గురించి కాదండి, ఇది ఎవరి గురించో మారుతుంది అనుకుంటున్నాం. ఇదే బయటికి వెళ్ళి చెప్తే మనం షాక్ అవుతున్నాం. అదంతా ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు, అది నిజం కాదు, మనం యాక్చువల్గా ఇది అనుకుంటున్నాం. నువ్వు యాక్చువల్గా ఇది కాదు, నువ్వు యాక్చువల్గా ఏదో బైబిల్ మన గురించి చెప్తుంది, ఇది మనం యాక్చువల్గా. బైబిల్ నీ గురించి ఏం చెప్తుందో మనం ఒరిజినల్గా అది మన సహజమైనటువంటి ముఖం, అది దృశ్యమైనటువంటివి నిత్యాలు కావు, అదృశ్యమైన నిత్యములు. అప్పుడు ఇదేం చెప్తుందో అది వాస్తవం. దీన్ని వాస్తవంగా మార్చుకోవడానికే మనం విశ్వాసం ఉంచుతున్నాం. దీన్ని ప్రాక్టికల్గా వాస్తవంగా మార్చుకోవడానికే మనం నోటి మాటను సడలించుకుంటున్నాం, మన క్రియలను సడలించుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే నోటి మాట ఎలా ఉండాలంటే ఎంతసేపు ఇప్పుడు చూడండి, కొంతమంది చూడండి ఏసుకు రక్తం ఏసుకు రక్తం 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 అంటారు. అక్కడ నువ్వు రక్తం 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 అన్నది మాత్రం నా రక్తం నీకు అనుకూలంగా పనిచేయదు. అది కాదు, నువ్వు రక్తం రక్తం అంటే పని అయిపోద్దాను కాదు, ఆ రక్తం నీకు ఏం చేసి నువ్వు అర్థం చేసుకుంటావు చూసారా, దానివల్ల నీకు బెనిఫిట్. ఊరిన రక్తం అని రక్తం 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 అంటే అది సాతాను పారిపోతాడని కాదు, రక్తం రక్తం అంటే రక్తాన్ని చూసి సాతాను పారిపోతాడని కాదు, ఆ రక్తం ఏం చేస్తుందో నువ్వు తెలుసుకుంటావు చూసారా, దానికి అనుకూలంగా నువ్వు మాట్లాడతావు చూసారా, దానికి సాతాను పారిపోతాడు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి సాతాను పారిపోలేదు, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. రక్తం ఎప్పుడు దానికి శక్తి దానికి ఉంది, అది మారదు. కలగని చెప్పేసి సాతాను పారిపోడు, నీ సాక్ష్యాన్ని బట్టి మాత్రమే సాతానుడు పారిపోతాడు, విజయాన్ని పొందుకుంటాం. అంటే ఎగ్జాక్ట్ దేవుడు ఏదో చెప్పాడు దాన్ని ఒక జపంలాగా ఒక ఫార్ములాగా చెప్తూ ఉండమని కాదు. దేవుడు ఏం చేశాడు, ఏం చెప్తున్నాడు, విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్తే ఎలా జరుగుతుందని చెప్తున్నాడో అది వినిన తర్వాత దాని ఎసెన్స్ తీసుకుంటాం, దాని సారం తీసుకుని దాని ప్రకారంగా చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, మీరు బైబిల్ చూడండి, ఏలియా చూడండి, కరువు టైంలో విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను పోషించడానికి ఆజ్ఞాపించిన విధవరాలకని అక్కడ ఏలియాకి దేవుడు చెప్పాడు, నేను పోషించడానికి నేను అక్కడ సిద్ధపరిచని వెళ్ళన్నాడు. అప్పుడు ఏలియాడికి వెళ్తాడు చూసారా, వెళ్ళి నాకు కొంచెం నీళ్ళు దాన్ని అడుగుతాడు. పాప మా ఆమె కుమారుడు అక్కడ కర్రలే వేరుకుంటున్నారు, కొంచెం ఉందో తిని చచ్చిపోతాను, వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు ఏలియా అంటే నాకు కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు. ఆమె ఎలా వెళ్తుంది, అదే చేత్తో ఒక 2 రొట్టెలు పట్టరా అన్నాడు. ఎంత షాకింగ్ ఆలోచించండి. ఈ రోజుల్లో అలా చేస్తే యూట్యూబ్లో వచ్చేస్తారు, పాస్టర్ గారు చూడండి ప్రతి వాళ్ళ దగ్గర పిండేస్తున్నారు డబ్బులని. కానీ అక్కడ ఆయన ఊరిని అనలేదు ఆ మాట, దేవుడు చెప్పిన మాటను బట్టి అన్నాడు. కాబట్టి మీరు వెనక్కి ఆలోచించండి, మీకు తెలుసు కానీ నేను మళ్ళీ బైబిల్ తీయట్లేదు. యాక్చువల్గా దేవుడు ఏం చెప్పాడు తెలుసా, నిన్ను పోషించడానికి నేను విధవరాలకు ఆజ్ఞాపించాను మాత్రం దేవుడు చెప్పాడు ఏలియాకి. కానీ ఏలియా ఏం చెప్తున్నాడు తెలుసు ఏమితోని, లేదు కొంచెం ఉంది, నేను నా కుమార్తెని చనిపోదాం అనుకున్నాను అంటే అప్పుడు అంటాడు, ఆమెతో అంటాడు, లేదు లేదు ఇది నువ్వు చేసి చూడు, కరువు తీరే వరకు కూడా తొట్టులో పిండి గిన్నెలో నూనె తరగదు అన్నాడు. ఇప్పుడు ఈ మాట దేవుడు చెప్పాడా, దేవుడు చెప్తున్నాడు అన్నాడు. దేవుడు చెప్పింది ఏంటో తెలుసా, నీ తొట్టులో పిండి అలా గిన్నెలో నూనె తరగదని చెప్పాడు అని దేవుడు చెప్పాడు అన్నాడు. కానీ దేవుడు యాక్చువల్గా చెప్పాడా ఏలియాకి, అది చెప్పలేదు. దేవుడు చెప్పాడంటే నువ్వు వెళ్ళు, నిన్ను పోషణ ఆమెకు ఆజ్ఞాపించని మాత్రమే చెప్పాడు. మరి ఇప్పుడు ఏలియా ఏం చెప్పాలి, లేదా దేవుడు నీకు చెప్పాడు కదా నాకు బ్రెడ్ అమ్మని అని అనలేదు. ఏలియా ఏమన్నాడు తెలుసా, దేవుడు చెప్పిన మాటను బేస్ చేసుకుని ఇప్పుడు ఏలియా అంటున్నాడు ఏమని తెలుసా, లేదు లేదు కరువు తీరే వరకు పిండి ఏమి తక్కువ అవ్వదు, నూనె ఏమి తక్కువ అవ్వదు, నువ్వేమి వర్రేవద్దు, నువ్వు వెళ్ళి నాకు చేసుకొని తీసుకొని రా అని దేవుడు చెప్తున్నాడు అన్నాడు. ఇప్పుడు దాన్ని కూడా దేవుడు చెప్పినట్టు ఏలియా ఎందుకు అలా అన్నాడు అంటే, ఏలియా మాటలు మార్చాడా, ఏలియా మాటలు మార్చలేదు. దేవుడు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు విధవరాల ద్వారా దేవుడు నన్ను పోషిస్తాడంటే ఖచ్చితంగా విధవరాలు కూడా దేవుడు పోషించాలి కదా. అప్పుడు ఎందుకంటే నన్ను పోషించి విధవరాలను చంపడు కదా దేవుడు. ఇప్పుడు అలా చూసినప్పుడు అప్పుడు ఏలియాకి ఏం కంక్లూజన్కి వచ్చాడంటే, దాని అర్థం ఏంటంటే నన్ను మాత్రమే కాదు ఆమెను కూడా దేవుడు పోషిస్తాడు. ఇప్పుడు ఎలా పోషిస్తాడు, పోషించాలంటే పిండి ఉండాలి, నూనె అయిపోకూడదు. కాబట్టి ఇప్పుడు అన్నాడు ఏలియా,
లేదా నువ్వు వెళ్ళి చేసుకున్నా ధైర్యంగా చేసుకున్నా పర్లేదు, పిండి ఏమి తరగదు, నూనె ఏమి తరగదు, నువ్వేం వర్రీ అవ్వదు, కరువు తీరే వరకు పోషణ పడతాం అని చెప్పాడు. ఎగ్జాక్ట్ అదే చెప్పలేదు, కానీ యెహోవా సెలవిచ్చినది ఏమనగానే చెప్పాడు. ఏ బేస్ మీద ఆ మాట చెప్పాడంటే దేవుడు తనకి ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి ఏదైతే ఏలియాకి అర్థమైందో దాన్ని తీసుకొచ్చి ఆ విధవరాలకి చెప్పాడు. ఆమె కూడా మాట నమ్మింది, అలాగే ఏలియాకి తీసుకొచ్చింది. ఏలియా బ్రతికాడు, ఆమె కూడా బతికింది. మీరు బైబిల్లో చూడండి, గమ్మత్తైన విషయం ఏంటంటే బైబిల్ అక్కడ కరువు టైంలో చూస్తే ఆమెను ఆమె కుమారుడైనా చూస్తాం, కానీ తీరా పిండంతా బాగా వచ్చేసరికి ఆమె కుటుంబ సభ్యులు అందరూ అంటారు. నేను అనుకుంటాను బహుశా ఆమె దగ్గర రొట్టెలని తెలిసిందా మొత్తం అందరూ వస్తారు. బంధువులు ఎప్పుడు వస్తారు మన దగ్గరికి చెప్పండి, బాగా డబ్బులు అలా అయి ఉంటుంది బహుశా. ఫస్ట్ మా కుటుంబంలో ఇద్దరే ఉన్నారు, వెదరాలు ఆమె కుమారుడే, కానీ తర్వాత చూస్తే ఇంటి వారందరూ కరువు తీరు తిన్నారంట. ఇంటి వారందరూ, వీళ్ళందరూ ఇంతమంది లేరు, ఇప్పుడు వచ్చారు. ఎందుకని మీ దగ్గర రొట్టెలు ఉన్నాయి అంటే కేవలం 2-3 మాత్రమే కాదు, కుటుంబాంతరిని పోషించాడు. అంటే ఆ ఏలియాలాగా ఆ వెదరాల్లాగా మనం ఉండడం నేర్చుకోవాలి. అలా ఉంటే నువ్వే కాదు నీ కుటుంబం కూడా దీవెనపడుతుంది, నువ్వు బంధువులు కూడా ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. అంటే ఏం మాట్లాడాలి అంటే దేవుడు ఎగ్జాక్ట్ చెప్పిందే చెప్పమని కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని బేస్ చేసుకొని దేవుడి మాట అంటే ఓకే అయితే ఇప్పుడు నా సిచ్యువేషన్ ఇది, స్వస్థపరిచే యెహోవా నేను దేవుడు చెప్పాడు కాబట్టి నేను రోగంతో ఉండాల్సిన అవసరం లేదు, నేను రోగంతో చచ్చిపోవాల్సిన అవసరం లేదు, నేను బలహీనుడినే కానీ నేను బలవంతుణ్ణి అనుకో. ఏ బేస్ మీద అంటున్నావు? స్వస్థపరిచే యెహోవా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ మాట అంటున్నావు. అలాగా దేవుడు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా రెస్పాండ్ అవుతూ దానికి అనుకూలంగా నువ్వు ఏ మాట అన్నా పడదు. అదే దేవుడు చెప్పిందే చెప్పమని కాదు, అనుకూలంగా నువ్వు ఏదైనా మాట్లాడు. అది వాక్యంలో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. అది విశ్వాసమైన క్రియ. రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చాలామంది అంటారు కూరగాయల రేట్లు చాలా పెరిగిపోయినాయి, చికెన్ రేటు తక్కువ ఉంది అంటున్నారు చాలామంది. ఇప్పుడు చూడండి, అలాంటి సందర్భాలు మనం విశ్వాసాన్ని కనపరచాలి. రేట్లు పెరిగినాయి కానీ మనకి ఏ లోటు ఉండదు, యెహోవా నా కాపరి. నువ్వు రేట్లు చూసి లేదు తగ్గిపోద్ది, ఇక్కడ మనం తగ్గించాలి, అడ్జస్ట్ అవ్వాలి, అవి చెప్తున్నాను. అవన్నీ జ్ఞానంగా చేసుకోవడం ఉంది, నేను కాదంటలేదు, ఇష్టం వచ్చి ఖర్చుపడమని చెప్పట్లేదు నేను. కానీ ఏం చెప్తానంటే నీ భవిష్యత్తుకు నీకున్న నమ్మకం ఏంటి? ఇలాగుంటే బతకలేం. చాలామంది రేట్లు పెరిగితేలాగా అంటారు. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు, కూరగాయల రేట్లు పెరిగినప్పుడు, బియ్యాల రేట్లు పెరిగినప్పుడు ఏమంటారంటే ప్రతికృష్ణ ఇలాగైతే బతలేం. ఇప్పటివరకు దేవుడు నువ్వు బియ్యాన్ని బట్టి గవర్నమెంట్ రేట్లను బట్టి నువ్వు బతుకుతావు దేవుడు చెప్పాడా? నన్ను బట్టి నువ్వు బతుకుతావు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం వస్తుంది, సామర్థ్యం ఇచ్చేవాడు ఆయనే. బైబిల్ చెప్తుంది. అప్పుడు గవర్నమెంట్ లేదా బయట పరిస్థితి అలా చెప్తున్నప్పుడు నువ్వేం చెప్పాలి? లేదు అది వాస్తవం, వాళ్ళు లోకంగా అయి ఉండొచ్చు, కానీ యెహోవా నా కాపరి, నాకులేమీ కలగదు. వెదవరాలాగా ఏలిలాగా అలాగ మనం మాట్లాడడం నేర్చుకోవాలి. అది ఏం చేస్తున్నాం? యాక్చువల్ విశ్వాస సంబంధం ఏంటంటే ఒప్పుదల. అప్పుడు అదే నీ జీవితంలో జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్రజలు వాగ్దానం చేశారు, కానీ వాళ్ళు చచ్చిపోతే బాగున్నాళ్ళు చచ్చిపోయారు. లేదు దేవుడు మనం సొంతరించుకుంటామని ఇద్దరు చెప్పారు, వాళ్ళిద్దరూ వాగ్దాన దేశానికి వెళ్ళారు. విశ్వాసంలో అనుకూలంగా మాట్లాడిన ప్రతి వాళ్ళు ఆశీర్వదింపడతారు, గ్యారంటీ. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ఎవరైతే ఇది తెలుసు కూడా మొహం చూసి మర్చిపోయి మళ్ళీ బయటికి ఎలా పడితే అలా మాట్లాడతామో వాళ్ళకి ఖచ్చితంగా పొందుకుని, ఎందుకంటే అది కూడా వాక్యమే గ్యారంటీ. అందుకే నోటి మాటకు అంత ఇంపార్టెన్స్ తెలుసుకోండి, విశ్వాస సంబంధంగా మాట్లాడి నేర్చుకోండి. ఎందుకంటే నువ్వేది నమ్మేవో అదే కాదు, నువ్వేది ఒప్పుకున్నావో దానికి యేసుక్రీస్తు అపోస్తలులు ప్రధాన యాజకుడు పరిచర్య మనకి జరుగుతుంది. ప్రార్థన చేసిన అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసాన్ని గురించి ప్రభా, విశ్వాసము క్రియల్లో ప్రభా ఎలా కనపరచబడుతుందో, మాకెంత విశ్వాసం ఉందో ప్రభా, ఇది నాన్న తండ్రి దాన్ని కొలుచుకునేటువంటి జ్ఞానాన్ని ప్రభా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా నోటిని బట్టి తండ్రి మా విశ్వాసం ఎంతో మేము తెలుసుకొని ప్రభా, ఒకవేళ విశ్వాసంలో తండ్రి మేము వెనకబడి ఉంటే తండ్రి మీ దగ్గరకు వచ్చి ప్రభా మా స్థితిని ఒప్పుకొని మీ ముందుకు వచ్చిన తండ్రి నువ్వు వాక్యాన్ని ఇచ్చి విశ్వాసంలో బలపరిచేటువంటి దేవుడు ప్రభా. నీకున్న మంచి మనసును బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దగ్గరకు వచ్చేవా నన్ను త్రోసివేసే దేవుడు కాదు ప్రభా. అందరిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాను. వెత్తబడినటువంటి మాటలు ప్రతి వారు దానిలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దీన్ని ప్రభా బిడ్డలు అర్థం చేసుకొని గ్రహించి దీన్ని తగినట్లుగా ప్రభా ప్రవర్తించి తన నోటి మాట ద్వారా భవిష్యత్తును ప్రభా మేము సిద్ధపరచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇది అల్పమైనటువంటి వాక్యమని ప్రభా తీసి పక్కన పడేక దీని యొక్క శక్తిని ఆశ్రయించే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వెత్తబడిన వాక్యం ప్రజలు ఫలింపచేయండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా మార్చండి.
బలహీన ఉన్న ప్రతి ఒక్క విశ్వాసం ప్రభు మీరు ఇంకా విశ్వాసంలో మీరు బలపరచమని ప్రార్థిస్తాం. స్థిరమైన విశ్వాసంలో ఉన్నట్టుగా ప్రభు మీరు కృప చూపించండి. అట్టి వాక్యాల ప్రభు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం, నీ ప్రేమకు సాటెవరు.